హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్ వాచింగ్ ఈగిల్ ఎడ్యుకేషన్. జేఈ అందరికీ తెలుసు, అందరికి కూడా కళలు ఉంటాయి ఐఐటి లాంటి ఇన్స్టిట్యూషన్స్లో చదువుకోవాలని చెప్పేసి. బట్ ఈసారి కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల జేఈ అనేది ఎట్లా కండక్ట్ చేశారు అండ్ ఆ తర్వాత దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అండ్ మళ్ళీ ఇప్పుడు ఒకవేళ కనుక సరైన రిజల్ట్ రాకపోతే లాంగ్ టర్మ్ రిపీట్ చేయాలనుకుంటే కనుక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని మాట్లాడడానికి మనతో డెల్టా కాలేజ్ నుంచి శ్రీకాంత్ గారు అండ్ అలాగే భాస్కర్ గారు అందరూ వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో భాస్కర్ సార్, మీతో ఫస్ట్ టైం మాట్లాడడం ఇలాంటి చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాం సార్. ఇది ప్రత్యేకమైన పరిస్థితి, లైక్ ఇప్పుడు కోవిడ్ వల్ల ఎగ్జామ్ అనేది డిలే అవ్వడం. సో బేసిక్లీ ఈ కాండక్ట్ ఆఫ్ ది ఎగ్జామ్ అనేది ఎలా జరిగిందంటారు ఈసారి? దిస్ టైమ్ లెట్ మీ సే ఇట్ వాజ్ అ లో స్కోరింగ్ అడ్వాన్స్డ్ జేఈ, వెరీ లో స్కోరింగ్. జస్ట్ అన్ని సబ్జెక్టులో క్వాలిఫై అయ్యి అరౌండ్ 120 మార్క్స్ వచ్చిన వాళ్ళకు కూడా అవుట్ ఆఫ్ 396 దే గాట్ ఎ డీసెంట్ ర్యాంక్ ఓపెన్ కాంపిటీషన్లో. సో దే గోయింగ్ టు సమ్ ఐఐటి. ద ర్యాంక్ వాజ్ విత్ ఇన్ 10,000. సో దిస్ లో స్కోరింగ్ హ్యాపెండ్ ఫర్ 2 reasons. ఒకటి, this postponing of exam all the time due to COVID. There's uncertainty, especially second time exam postpone అయిన తర్వాత పిల్లల ఎంథూజియాజం లెవెల్స్ తగ్గినాయి. యాక్చువల్లీ స్పీకింగ్ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే టైం ఎక్కువ దొరికింది కాబట్టి పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండాలి. దట్ వాస్ ట్రూ ఫర్ ద ఫస్ట్ పోస్ట్పోన్మెంట్. సో అప్పటి వరకు సిలబస్ కవర్ చేయని పిల్లలు, మోర్ సీరియస్ పిల్లలంతా దే థాట్ నౌ దిస్ ఈజ్ అనదర్ ఛాన్స్ టు మేకప్. సో వెన్ దే వర్ రెడీ ఫర్ ద ఎగ్జామ్ వన్స్ అగైన్ థింగ్స్ గాట్ పోస్ట్పోన్. దట్ డెఫినెట్లీ ప్లేడ్ అ సైకలాజికల్ ఎఫెక్ట్ ఆన్ మెనీ స్టూడెంట్స్, బారింగ్ ద టాప్ ర్యాంకర్స్. తర్వాత వాళ్ళు కొంచెం డెఫినెట్గా మెనీ పీపుల్ ఫేస్ డిసప్పాయింట్మెంట్స్. దట్స్ వన్ థింగ్. అండ్ సెకండ్ రీజన్ ఈజ్ they change the exam pattern. Not much, but they put more numericals. Intakmundu only one set of numericals, they put 2 sets of numericals petnaru. All this made the whole thing a little different this time. Naaku gurtunnanta varaku recent past lo 2017 lone high scoring JEE advanced, but otherwise is always a low scoring, but even more low scoring now. So takka markuలు వచ్చి better seats వచ్చినాయి. అంతేకాకుండా ఈ టూ మనీ న్యూమెరికల్స్ పెట్టేయడం వలన కెమిస్ట్రీ అడ్వాంటేజ్ పిల్లలు లూజ్ అయినారు చాలామంది. ట్రై టు గెట్ ద డేటా, బట్ కెమిస్ట్రీలో బ్యాడ్ పర్ఫార్మెన్స్ చేసిన పిల్లలు పెరిగినారు సార్. సో దట్ ఆల్సో మేడ్ ఎ డిఫరెన్స్ ఇన్ ది లో స్కోరింగ్. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఈ ఇట్లాంటి ఎగ్జామ్స్లో రిలేటివ్ కాంపిటీషనే కాబట్టి ఓవరాల్గా హూ ఎవర్ డిడ్ ఇట్ దే ఆర్ గుడ్, సపోజ్ టు బి గుడ్. బట్ మామూలుగా మనకు లేదు ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి సీట్ రావాల్సిన స్టూడెంట్ మిస్ అయింది అంటే ప్రాబ్లీ ఈ రెండింటి రీజన్లో ఏదో ఒకటి అయి ఉంటుంది. వాట్ యూ సే సార్? ఇంకో మూడో రీజన్ కూడా ఒకటి ఉంది. ఇది ఇప్పుడు ఇంట్లో కూర్చొని చదవాల్సి వచ్చింది. ద మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ జనరలీ ఏదో ఇన్స్టిట్యూట్లో చదువుతారు. సో ఇక్కడ యూ హావ్ టు బి సెల్ఫ్ మోటివేటెడ్. ఆ డిసిప్లిన్ ఉన్నవాళ్ళు దే మేనేజ్. మిగతా వాళ్ళు ఏంటంటే స్లైట్లీ వీకర్ సైకలాజికల్లీ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఒకసారి పోస్ట్పోన్ అయిన తర్వాత మళ్ళీ అవుతుందేమో అని ఒకవైపు అనిపించింది. రెండోది ఇంకా మనమే చదవాలా ఇంకా చదవాలా అని దట్ ఆల్రెడీ థాట్ దట్ పీక్డ్. మళ్ళీ రెండో పీక్కి మళ్ళీ వెళ్ళడానికి యూ హావ్ టు బి వెరీ సైకలాజికలీ స్ట్రాంగ్. సో అక్కడ చాలామందికి దెబ్బ తగిలింది. అంటే దిస్ సర్స్ ఈజ్ అ రీసెంట్ ఫెనమినా. ఇంతకుముందు ఈ మార్నింగ్ టు ఈవినింగ్ కాలేజీలు వాళ్ళని కూర్చోబెట్టి చదివించే కల్చర్ లేదు మీ టైంలో. ఒక హాఫ్ డే చెప్పేస్తే ఇంకో హాఫ్ డే పిల్లలు చదువుకున్నారు. సో దే టుక్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఇన్ దేర్ మైండ్స్ దే థింక్ రెస్పాన్సిబిలిటీ మోర్ ఆన్ ది ఇన్స్టిట్యూట్స్. సో ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ హ్యాండ్ హోల్డింగ్ లేకుండా పోయింది, వాళ్ళ ప్రజెన్స్ లేదు. అక్కడ టీచర్స్ ఉండి చదవమని చెప్పడం, మోటివేషన్ చేయడము లేకుండా పోయింది. సో దట్ ఆల్సో ఎఫెక్టెడ్. ఇంకోటి ఏంటంటే ఈ న్యూమెరికల్స్ వలన ఈ ఆబ్జెక్టివ్ 4లోని చూస్ చేయడం ఒకటైనా ఇక్కడ అప్పుడు యూ కెన్ బ్యాక్ సబ్స్టిట్యూట్, అది పోయింది. సో యూ హెవ్ టు రియలీ డూ ద ప్రాబ్లమ్, లేకపోతే మరి దెర్ ఆర్ నో మోర్ క్రచెస్. సో దానివల్ల మార్క్స్ తగ్గాయి. అయినా సింగిల్ ఆప్షన్స్లో పీపుల్ కూడా ఎక్స్ప్లాయిటెడ్. ఈసారి నిజంగా ఎక్స్ప్లాయిట్ చేసిన వాళ్ళకి దిస్ వాజ్ అ గుడ్ వన్. ఎందుకంటే మార్క్స్ తగ్గినప్పుడు ఇఫ్ యూ రియలీ ఎక్స్ప్లాయిటెడ్ వాట్ దే న్యూ యూ కుడ్ హ్యావ్ డన్ ఇట్. కానీ అప్పటికి ఆల్రెడీ
చాలామంది దే హ్యావ్ గివెన్ అప్. యా నో లైక్ ఐ టోల్డ్ రిలేటివ్ కాంపిటీషన్ వల్ల వచ్చేవాళ్ళు వచ్చారు, బట్ సమ్ ఎక్స్పెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ నాట్ డన్. సో దట్ సపరేట్స్ ది సైకలాజికల్ ఫ్యాక్టర్ అమాంగ్ ది స్టూడెంట్స్ అన్నట్టు బేసిక్గా. మీరు అంటే హౌ డిడ్ యూ టేక్ యువర్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక హౌ వాజ్ ఇట్? అండ్ Yeah, some people got affected because of what we told. That's across the cross section you can see. But as far as results, overall results is concerned, this was great. I mean, good. Like టోటల్గా ఎందుకంటే చాలా టైం దొరికింది, చాలా ప్రాక్టీస్ ఆన్లైన్లో చేసాం. ఆన్లైన్లో జరిగింది కూడా దాదాపుగా మనకి కాలేజీలో జరిగినట్టుగానే మా దగ్గర జరిగింది. ద రీజన్ ఈ స్మాల్ నెంబర్స్. అదే కాదు, బిఫోర్ వీఆర్ ప్రిపేర్డ్. లాక్డౌన్ బిఫోర్ ఇట్ వాజ్ అనౌన్స్డ్ ఇట్ సెల్ఫ్, we had planned that we will do it through Zoom sessions. So we already started, especially both of us had our iPads at home. So in fact, before that itself, I had నేను లండన్ వెళ్ళవలసి వచ్చింది. సో బిఫోర్ లాక్డౌన్ అనేది అవ్వకుండానే, సో అక్కడి నుంచి I was already doing with my students, already had started. So before the lockdown we could anticipate ఇది అవుతే ఏం చేద్దామని మేము ప్లాన్ చేసాం. సో అయ్యేసరికి వెంటనే మేము మొదలు పెట్టేసాం. సో దట్ అడ్వాంటేజ్ మాకు దొరికింది. అంటే సార్ అక్కడ ఉండడం వలన ఈ ఆల్సో హ్యాడ్ ఎ బెటర్ ఐడియా అబౌట్ కోవిడ్. మోర్ మనకి అందరికీ క్యాచప్ ఐడియా అవ్వకముందే హౌ ఇట్ వాస్ గోయింగ్ దేర్ సార్ న్యూ ఆల్రెడీ. సో యూఆర్ ఇంటరాక్టింగ్ ఆల్ ద టైమ్, వీ థాట్ నో ఇట్స్ గోయింగ్ టు బి ఎ లాంగ్ రన్ అఫేర్. సో లెట్ us ప్లాన్ ఇట్ అని జూమ్ స్టార్ట్ చేసాము. అండ్ బికాస్ వీ నో ద స్టూడెంట్ బై నేమ్స్, సో వీ కుడ్ సమ్హౌ కీప్ ద మొమెంటమ్ దేర్ గోయింగ్. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, లైక్ ఇండివిజువల్ కేసెస్లో కొంత మనం అనుకున్న దానికి డిఫరెంట్గా రావడం జరిగింది. డార్క్ హార్సెస్ కేమ్ అప్. ఫస్ట్ టైం సరిగ్గా చేయని వాళ్ళు ఫస్ట్ టైం చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు, సెకండ్ టైం చాలా బాగా చేశారు. సో దట్ వాజ్ అ గుడ్ థింగ్. అప్పుడు తెలిసింది ఎవరు సైకలాజికల్ వీక్ ఆర్ స్ట్రాంగ్ తెలిసింది. అంటే సార్ అంటే దిస్ అగైన్ యూనో పీక్ అండ్ ఆల్ కూడా అంటే ఐఎమ్ ఫ్రమ్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఐ కెన్ కంప్లీట్లీ రిలేట్ టు ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒలింపిక్ ఇయర్ ఇది యాక్చువల్గా 2020 అండ్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద స్ప్రింట్ అంటే 4 years ప్రిపరేషన్లో దే జస్ట్ గెట్ టు అ డిఫరెంట్ పీక్. ఒక్కసారి 1 year పోస్ట్పోన్మెంట్ అంటే ఎస్పెషలీ ఫర్ ద రెస్లర్స్ అండ్ ఆల్ ఎవరికైతే ఫిజికల్గా ఎక్కువ ఉంటుందో దే హ్యావ్ అ లాట్ ఆఫ్ ట్రబుల్ టు మెయింటైన్ వెయిట్ లిఫ్టర్స్ వాళ్ళందరికీ కూడా. సో ఐ థింక్ సమ్ కైండ్ ఆఫ్ అన్ అనాలజీ కెన్ బి డ్రాన్. డెఫినెట్లీ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్. నో స్పోర్ట్స్ ఈజ్ ఆల్వేస్ అ బ్యూటిఫుల్ అనాలజీ, ఎందుకంటే అందరికీ స్పోర్ట్స్ గురించి తెలుసు. సో దట్స్ ఈవెన్ క్లాస్లో చాలా స్పోర్ట్స్ అనాలజీ వాడతాను, ఎందుకంటే దాంతో అందరికీ అర్థం అవుతుంది. బికాజ్ ఎవ్రీబడి నోస్ విరాట్ కోహ్లీ యాటిట్యూడ్ అంటే అందరికీ అర్థం అవుతుంది, ఎందుకంటే హీ నెవర్ పానిక్స్ కదా. వాట్ ఎవర్ ద ఆస్కింగ్ రేట్ హీ వోంట్ పానిక్ అండ్ హిట్ ఎ ర్యాష్ షాట్. సో దట్ ఈస్ వాట్ వీ కెప్ట్ సేయింగ్. ఇక్కడ కూడా మీరు యూ హ్యావ్ టు నో దిస్ 6 months ఉంది అంటే అలా ప్లాన్ చేయాలో అది దాన్ని బట్టి మేనేజ్ చేయాలి. One thing, sir, is a half marathon. So that is actually a best example. Like it's like IITJ advanced basically. How you will plan for 21 kilometers. Entadi? No, I ran a full marathon. Full marathon also. Yeah. In considering our small numbers, it was great actually. In terms of the total number of people succeeded, there are around say 260 nunchi 347 varaku around 11 students got BITS ranks, and 97 point something nunchi 99.15 daka percentile tho there are 13 students who got ranks in NITs, and there are, including all categories, around 10 students went to IITs. So like, but one small thing I told you, like there were some pleasant surprises and a little disappointing debacles. But that showed I told the personality issues. అండ్ నో అంటే ఈ డిసప్పాయింట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు సమ్ ఆఫ్ దెమ్ యూ రియలీ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్ ఫ్రమ్, అంటే లైక్ బాగా చేస్తారు అని చెప్పిన వాళ్ళు కాంట్ మిస్ అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ కొన్నిసార్లు ఈ పెక్యులర్ సిచ్యువేషన్స్ వల్ల దే మిస్డ్ అవుట్. సో వాళ్ళకి ఏంటంటే దే ఆల్సో నో దట్ some kind of some part of their mind says you belong there, not in other institutions ani. So వాళ్ళకి then there is an option of repeating in long term anta kuda. But no, ee situations lo what do you have to say to them? Yeah, this long term thing now people should understand in a very cool manner. First చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే అసలు నెక్స్ట్ టైం ఎప్పుడు అవుతుంది. మనకు జేఈ మెయిన్స్ అనేది 2 times ఉంటుంది, జనవరిలో ఒకటి ఉంటుంది, తర్వాత ఏప్రిల్లో ఒకటి ఉంటుంది. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే జనవరిలో ఒక మెయిన్స్ అవుతుంది, 3 నెలలే ఉంది, అసలు రిపిటేషన్ మీనింగ్ లేదనుకున్నారు చాలామంది. ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ జనవరి. ఈవెన్ దే సెడ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ద స్కూల్స్ రీఓపెన్ అండ్ ద సిచ్యువేషన్. సో డెఫినెట్లీ జనవరిలో ఉండదు. వెదర్ దే కండక్ట్ 2 or 1 దే విల్ డిసైడ్ లేటర్.
అండ్ డెఫినెట్లీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి మూడ్ లిటిల్ అవే. ఎందుకంటే ఇప్పుడు ఏంటన్నారంటే స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత ఒక 2 weeks తర్వాత వాళ్ళతో బోర్డ్స్తో మాట్లాడాలి. ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డ్స్, అక్కడ సిబిఎస్ఈ వాళ్ళతో వాళ్ళ బోర్డ్ ఎగ్జామ్ బట్టి ఇది షెడ్యూల్ చేయాలి కదా. ఆల్రెడీ ఇప్పుడు మ్యాథ్స్ ఒలింపియాడ్లోని ఎప్పుడు జూన్ జూలై నుంచి సెప్టెంబర్లో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ పిఆర్ఎంఓ, ఆర్ఎంఓ, ఇన్మో అవుతుంది, జనవరిలో అవుతుంది. ఇప్పుడు ద ఫస్ట్ రౌండ్ పిఆర్ఎంఓ జనవరిలో పెట్టారు. అంటే ఆల్రెడీ 6 months దాంట్లో. సో అండ్ దే ఆల్ టాక్ టు ఈచ్ అదర్. సో ఒకటి క్యాన్సిల్ చేసి ఇంకోటి సేమ్ టైంలో చేయలేరు. సో అవంతా టైం టేబుల్ అంతా వాళ్ళు మాట్లాడుకొని చూసుకుంటారు. సో ఆల్రెడీ స్కూల్ రీఓపెన్ తర్వాత అప్పుడు నేను తెలిసే ఎప్పుడు ఈ షెడ్యూల్ మొదలు పెడదాము అని. సో నో వే కెన్ దే స్టార్ట్ ఇన్ జనవరి. సో బికాస్ ఆఫ్ దట్ పీపుల్ నీ నాట్ హ్యావ్ టు బాదర్ అన్నట్టు. నాకు 3 నెలలు సరిపోద్దా, 4 నెలలు సరిపోద్దా అదంతా. అండ్ అనదర్ రీజన్ వై దే షుడ్ నాట్ బాదర్ ఈజ్ ఇట్స్ ఆల్ రిలేటివ్ కాంపిటీషన్. సో లాస్ట్ టైం కంటే ఒక 1 month తక్కువ దొరికింది అనుకోండి, ఇట్స్ సేమ్ ఫర్ ఆల్. సి ఫైనలీ దే విల్ బి JEE Mains, JEE Advanced next year. Already Kharagpur will announce, now IIT board announced that Kharagpur is going to conduct the next IIT JEE Advanced. So that exam is going to be there. There's not going to be any zero year, nothing. So people should go for repetition if they want. It's not going to be there. It is meaningless. Because already life is picking up. So people should not have any apprehension that ఏంటి ఎగ్జామ్ జరగదు ఇంకా నేనేం చేస్తాను అని. ఇంకా పోతే వచ్చేది ఎవరు రిపీట్ చేయాలని. ద ఫస్ట్ కేటగిరీ ఐల్ టెల్ యూ, ద ఫస్ట్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ ఇఫ్ యూ స్పీక్, మనకు పిల్లలు ఆల్రెడీ పర్ఫామ్ చేసిన నెంబర్స్ ప్రకారం మనం ఆలోచిస్తే, బికాజ్ నెంబర్స్ ఆర్ ట్రూ బెటర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ కేటగిరీ ఎవరు వస్తారంటే మంచి మార్కులు ఐఐటీ JEE అడ్వాన్స్లో వచ్చి, నేను చెప్పా కదా 120 వచ్చిన ఒక స్టూడెంట్కి 41, 42, 43 అట్లా వచ్చినాయి. బట్ చాలామందికి ఏమైందంటే ఒక సబ్జెక్ట్లో క్వాలిఫై అవ్వాలా. అడ్వాన్స్డ్లో ఏంటంటే ప్రతి సబ్జెక్ట్లో 10% మార్క్స్ క్వాలిఫై అవ్వాలా, డిపెండింగ్ ఆన్ ద కేటగిరీ, కొంచెం స్లైట్గా లెస్గా ఉంటుంది. 170 వచ్చిన పిల్లలు కూడా కెమిస్ట్రీలో 0 వచ్చి, లేకపోతే ఇంకెవరో ఒకళ్ళు మ్యాథ్స్లో 0 వచ్చి, లేకపోతే కొందరికి మైనస్ వచ్చి క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు జస్ట్ ఇంకొక 2 questions కరెక్ట్ అయి చేసుంటే ద ర్యాంక్ వుడ్ హావ్ బీన్ సమ్వేర్ వెరీ హై, వెరీ టాప్ ర్యాంక్లో ఉండేవాళ్ళు. సో దట్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ టు రిపీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్. ఇకపోతే నెక్స్ట్ కేటగిరీ ఎక్కడ వస్తుంది అంటే దే షుడ్ లుక్ అక్రాస్ ది ఎగ్జామ్స్. బిట్సాట్లో ఒక 200 క్రాస్ అయిన వాళ్ళు, మెయిన్స్ ఒక 95% వచ్చిన వాళ్ళు. 95% అంటే ఫస్ట్ 50,000 అనమాట. 95% వచ్చిన వాళ్ళు, తర్వాత IIT JEE అడ్వాన్స్లో జస్ట్ అరౌండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు, దే ఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్ కైండ్ ఆఫ్ పీపుల్ టు రిపీట్ ఇఫ్ యూ టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్. ఇకపోతే ఇంకొక అదర్ ఎక్స్ట్రీమ్ కేటగిరీ ఏంటి అంటే దోస్ పీపుల్, వాళ్ళకి ఇంకా ఏమి ప్రత్యామ్నాయాలు లేని వాళ్ళు. అయితే ఈ ప్రత్యామ్నాయాలు లేని వాళ్ళలో 2 కేటగిరీస్ ఉంటారు మళ్ళీ. కొందరు పిల్లలు చాలా సీరియస్గా చదువుతారు ఐఐటీకి, 2 years కష్టపడి చదువుతారు, బాగా చదువుతారు. అంటే కేవలం రోట్ టైప్ కాకుండా నాన్ కార్పొరేట్లో ఉండి సబ్జెక్ట్ అండర్స్టాండ్ చేసుకుంటూ బాగా చదివిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఈ టైంకి రెడీ అవ్వకుండా ఉంటారు కొన్ని వేరియస్ రీజన్స్ వల్ల. అంటే వాళ్ళు కొంచెం లేట్గా స్టార్ట్ చేయడము, లేకపోతే కొంత టైం వేస్ట్ అవ్వడము, ఇట్లాంటి పిల్లలు ఉంటారు. But they know that they have that thing in them. Even if they performed badly and no other options, they should also go for repetition. కానీ ఎక్కడో ఒక కేవలం ఎంసెట్ కాలేజీలో చేరి, IIT కాలేజీలో కానీ ఎంసెట్ కాలేజీలో చేరి పేరు కోసం ఐఐటీ చేస్తూ ఇంటర్మీడియట్ మాత్రమే చేసి ఇప్పుడు ఏమీ ఆప్షన్స్ లేవు కాబట్టి నేను మళ్ళీ కొత్తగా ఐఐటీ స్టార్ట్ చేస్తాను అనుకుంటే అది అవ్వదు. లైక్ దేర్ ఆర్ మెనీ పీపుల్ కాల్స్ వస్తుంటాయి, సార్ మా వాడు లాస్ట్ టైం ఐఐటీ కోచింగ్ తీసుకోలేదు, ఇంటర్మీడియట్లో సమ్ 800 మార్క్స్ వచ్చినాయి, ఎంసెట్ 70,000 ర్యాంక్ వచ్చింది, మా వాడు ఇప్పుడు రిపిటీషన్కి లాంగ్ టర్మ్ ఐఐటీ చేద్దాం అనుకుంటాడు అంటారు. వాళ్ళతో అవ్వదు అది. దట్స్ వేస్ట్ ఆఫ్ టైం. బట్ డెఫినెట్గా నేను ఒక స్టేజ్కి రాగలిగాను. ఇప్పుడు నేను పర్ఫార్మెన్స్ నాకు బాగా లేకపోయినా ఎగ్జామ్స్లో, ఒక ఆల్టర్నేటివ్ లేకపోయినా కూడా నెక్స్ట్ టైం నా ఆప్షన్స్ బాగా ఎందుకున్నాయి అంటే నౌ ఐ నో హౌ టు స్టడీ. నాకు 7 more months, 8 more months విల్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అనుకున్న పిల్లలు చాలామంది ఉంటారు. సో దే షుడ్ ఆల్సో ట్రై. మీరేమంటారు?
ఇంకో కేటగిరీ ఏంటంటే మేము ప్రీవియస్లీ మాట్లాడుకున్నాం కదా, సైకలాజికలీ వీక్ వాళ్ళు కొంతమంది సరిగ్గా చదవలేదు, వాళ్ళు మిస్ అయ్యారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకన్నా వాట్ ఇన్ దేర్ మైండ్ అనుకున్న వీకర్ స్టూడెంట్స్కి ఇప్పుడు ఐఐటి వచ్చింది. అప్పుడు మోటివేషన్ వాళ్ళకి రావచ్చు. వాడికి వచ్చిందంటే నాకు రావాలి కదా, అయ్యో నేను లాస్ట్ 2 months వేస్ట్ చేశాను, లేకపోతే ఐ వాజ్ ఆల్వేస్ బెటర్ దెన్ హిమ్ అండ్ విత్ హీస్ క్యాలిబర్ ఇఫ్ యూ గట్ ఇన్. అంటే మునుపేంటి వై గేవ్ అప్ అంటే ఐఐటి ఏదో కష్టం అని వదిలేసుకున్నాడు. కానీ వీడికి వచ్చిందంటే నాకు తప్పకుండా రావాలి అని అనుకుంటే సో దే ఆర్ అగైన్ గుడ్ క్యాండిడేట్స్. సో అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బికాజ్ ఈ ఆన్లైన్ కొందరికి నచ్చలేదు. బికాజ్ వాళ్ళకి ట్రెడిషనల్ వాళ్ళు 15 ఏళ్ళ వాళ్ళు అయినా వాళ్ళు థింకింగ్ వాజ్ ఓల్డ్ ఫ్యాషన్. సో యూ హ్యావ్ టు సిట్ ఇన్ అ క్లాస్ రూమ్, బ్లాక్ బోర్డ్ ఇది అంటే ఇది వేరుగా. దే స్టాప్డ్ ప్రిపరేషన్. ఈవెన్ మన దగ్గర కూడా ఉన్నారు కొందరు పిల్లలు. సో అలాంటి వాళ్ళకి ఇది మళ్ళీ అవకాశం. బికాజ్ యు నో హూ ఎక్స్‌ప్లాయిటెడ్ అండ్ యూ కుడెంట్. సో అందుకు అది దెర్ ఇస్ నో బెటర్ మోటివేషన్ దెన్ సీయింగ్ యువర్ ఇడియట్ కజిన్. నేను అది ఇడియట్ కజిన్ సక్సెస్ అంటాను. సంబడి ఎవ్రీ ఫ్యామిలీలో ఉంటారు ఎవడో, వాడు సక్సెస్ చేసి హోల్ ఫ్యామిలీ పైకి వస్తుంది. ఎందుకంటే వాడికి వచ్చిందంటే అందరికీ రావాలి. సో అలాగే క్లాస్లో కూడా యూ కన్సిడర్ సంబడి ఈజ్ అ ఫూల్ అని, వాడికి వచ్చిందంటే మనకి రావాలి కదా. సో అలాంటి వాళ్ళు తప్పకుండా ట్రై చేయాలి. బికాజ్ దే డిజర్వ్ అండ్ వాళ్ళకి నిజంగా నాట్ జస్ట్ దట్ ఫీలింగ్ బట్ విత్ దట్ ఫీలింగ్ దే హ్యావ్ ది వేరుతాలు. అంటే నేను పని చేయగలను ఇంకా చేస్తాను అని నిర్ణయించుకుంటే తప్పకుండా వాళ్ళు చేయాలి. బికాజ్ దే డిజర్వ్ టు గో దేర్. అంటే సార్ అంటే ఐ హావ్ బీన్ త్రూ దట్ ఫేజ్ కాబట్టి చెప్తున్నాను. వన్స్ యూ డోంట్ గెట్ ఇట్, 2 ఉంటాయి. ఒకటి ఏదో వచ్చింది తీసుకుందాం అని, రెండోటి ఏంటంటే దిల్ బి దట్ ఈగో. అంటే ఇందాక మీరు చెప్పినట్టుగానే ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ది ఇడియట్ కజిన్ ఫినామినా, బట్ ఒక ఈగో ఉంటుంది అనమాట. అరే నాకు రాలేదా, నేను చేయాలి అని చెప్పేసి. బట్ మార్కులు రాకపోయినా కూడా సమ్హౌ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ విల్ బి దేర్. వాళ్ళని ఎట్లా అడ్రస్ చేస్తారు సార్? హౌ డూ యూ టాక్ టు దెమ్ అండ్ దే అట్లా వచ్చి మాట్లాడారు అంటే? అంటే ఇంతకుముందు అన్నా కదా నేను, ఇన్ఫర్మేషన్ లేకుండా అంటే సెల్ఫ్ ఎస్టిమేషన్ సరిగ్గా లేకుండా ఈ ఎమోషనల్గా, ఐ డోంట్ ఈవెన్ సే ఈగో, ఎమోషనల్గా హీ ఫీల్ స్ట్రాంగ్లీ దట్ హీ షుడ్ గో ఫర్ దట్ వన్ వితౌట్ యాక్చువల్లీ కౌంటింగ్, వితౌట్ యాక్చువల్లీ అనలైజింగ్ నాకేమొచ్చినాయి, నేను ఏం చేశాను అని అనలైజ్ చేయకుండా కేవలం ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళకి కష్టం యాక్చువల్లీ చెప్పాలంటే. యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ రీజనింగ్. అంటే ఎవరైనా మన టీచర్ దగ్గర కూర్చొని ఒక టేబుల్ లాగా వేసి రిపీట్ చేస్తే ఆప్షన్స్ ఆ ఛాన్స్ ఎట్లోనే, రిపీట్ చేయకపోతే నాకేమోనే అని నంబర్స్లో కన్వర్ట్ చేసుకొని ఆనెస్ట్గా అడ్మిట్ చేసి నేను ఇది చేశాను, ఇది చేయలేదు, ఇది చేయగలను, ఇది చేయలేను, ఇంత అనాలిసిస్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఆల్ సైడ్ అండ్ రెపిటేషన్లో ఒక బేసిక్ డేంజర్ చెప్తా మీకు నేను. 1 year కూర్చుంటారు పిల్లలు. ఇట్స్ అ బర్డెన్ ఫర్ పేరెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పేయింగ్ ద ఫీ అగైన్. సో ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది పేరెంట్స్ సైడ్ నుంచి కూడా. తర్వాత ఈవెన్ స్టూడెంట్స్ బ్రింగ్ ద ప్రెషర్ అపాన్ దెమ్సెల్వ్స్. వాళ్ళ మీద వాళ్ళు ప్రెషర్ తెచ్చుకుంటారు. నేను 1 సంవత్సరం కూర్చున్నాను, రాకపోతే ఎలాగా? సో దిస్ అ బిగ్ ఫ్యాక్టర్. ఈ సైకలాజికల్ ఫ్యాక్టర్ అనేది జనరల్గా ఇప్పుడు మీ టైంలో అంటే 10 yearsలో ఈ సైకలాజికల్ ఇష్యూ చాలా పెరిగింది, ఎక్కువైంది, చాలా ఎక్కువైంది. సో అది మేనేజ్ చేసుకోవడం కష్టం కాబట్టి అన్లెస్ ఒక ఫెయిర్ ఛాన్స్ ఉంది అని అన్ని రకాలుగా అన్ని ఫ్యాక్ట్స్ను బేరీజ్ వేసుకొని దీంట్లో అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర కూర్చొని తప్పిస్తే జస్ట్ కేవలం ఎమోషనల్గా మాత్రం రిపీట్ చేయకూడదు. ఎందుకంటే దే విల్ వన్స్ అగైన్ ఆన్ ద రోడ్స్ డిసప్పాయింట్ అవుతారు, చాలా డిసప్పాయింట్ అవుతారు. బాగా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. బట్ ద సేమ్ టైం తెలియాలి, లేదు నేను మిస్టేక్ చేశాను, ఐ అడ్మిట్ ఇట్ అనుకుంటే అవుద్ది. కానీ యు ఆల్ ది టైం బ్లేమ్ ఆన్ సంబడి. కొందరు పిల్లలు వస్తారు, ఈ కోవిడ్తో నేను చదవలేకపోయాను అంటారు. కోవిడ్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ యాక్చువల్లీ, బికాజ్ యూఆర్ సిట్టింగ్ ఎట్ హోమ్. కోవిడ్తో జనాలు కష్టపడ్డారు కానీ నీకేం కష్టం లేదు కదా. సో అట్లాంటి ఎక్స్క్యూజెస్ చెప్పకుండా ఎవరైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు చేయొచ్చు. ఇంకొక రైట్ రీజన్ చెప్తాను నేను యాక్చువల్గా. ఇప్పుడు ఏదో ఒక 7,000 వచ్చేసి ఒక ఎంసెట్ కాలేజీలో సీట్ వస్తుంది అబ్బాయికి. ఇప్పుడు ఇంత చదివితేనే 7,700 వచ్చింది ఎంసెట్లో. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా పిల్లలు బాగా చేయాలి కదా బీటెక్లో. సో దే షుడ్ బి వన్ మోర్ స్ట్రాంగ్ రీజన్. నేను ఇంకో సంవత్సరం గట్టిగా చదువుకుంటాను సో దట్ మై బీటెక్ చాలా ఈజీ అవుద్దన్న థింకింగ్ కూడా కరెక్ట్. సబ్జెక్ట్ కనుక స్ట్రాంగ్గా ప్రిపేర్ అయి ఉండకపోతే దే షుడ్ టేక్ దిస్ రూట్ యాక్చువల్గా. లెట్ మీ స్టడీ బికాస్ దేర్ సో మెనీ ఆప్షన్స్ ఫర్ ఇంజనీరింగ్. ఐఐటీ జై అడ్వాన్స్ ఒక ఎక్స్క్యూజ్గా పెట్టుకుంటే సో మెనీ ఆప్షన్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ కాలేజెస్. సో వాళ్ళు రిపీట్ చేయాలా. కానీ ఇంకొకటి మర్చిపోయాను నేను చెప్పడం. కొందరు పిల్లలు ఉంటారు, ఇప్పుడు వాళ్ళకు ఒక డీసెంట్ ర్యాంక్ ఐఐటీలో వచ్చింది, బట్ దే డిడ్ నాట్ గెట్ కంప్యూటర్ సైన్స్, దే వాంట్ టు రిపీట్.
దట్ ఈస్ ఫూలిష్ ఫర్ మీ. ఎందుకంటే ఎకనామిక్స్లో ఒక కాన్సెప్ట్ ఉంది, ఆపర్చునిటీ కాస్ట్ అని. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అంటే మనం దేనికైనా ఏదో ఖరీదు పెట్టి మనం కొంటాం. అంటే వాళ్ళకు కూడా నువ్వు చెప్పిన ఈగో ఎలిమెంట్ ఉంటుంది. సో దెర్ ఈస్ ద డైరెక్ట్ కాస్ట్. ఆ డైరెక్ట్ కాస్టే కాకుండా వాట్ ఆర్ యూ గివింగ్ అప్. ఇది కొంటే ఇంకోటి కొనట్లేదు కదా మనం. ఇట్ కుడ్ బి డబ్బుతో అనొచ్చు, టైంతో కూడా అనొచ్చు. ఒకటి చేస్తే ఇంకోటి చెయ్యం. సో దాన్ని ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. ఎనీ అనాలిసిస్లో ఆ ఆపర్చునిటీ కాస్ట్ ఎప్పుడు గుర్తించుకోవాలి. సో అందుకు ఇప్పుడు ఏవి ఎంసెట్లు ఫస్ట్ కేటగిరీ అన్నారు కదా సార్, ఏంటి ఏమీ రాకపోతే అలాగే రిపీట్ చేయాలి, రిపీట్ ఆప్షన్స్ లేవు. సో అలాంటి వాళ్ళది వేరు. కానీ మిగతా వాళ్ళకి ఇప్పుడు నేను ఇక్కడ నాకు ఎంసెట్లో ఈ సీట్ వస్తున్నది సిబిఐటీలో, అది వదిలేసి ఐఐటీకి వెళ్ళాలా. సో దట్ మీన్స్ యూఆర్ గివింగ్ అప్ దిస్ 1 year. ఈ 1 yearలో నువ్వేంటి ఏదో పొడి చేస్తాను, ఈ 1 yearలో నాకు ఆంటర్ప్రెనర్ అయిపోయి 1 yearలో నాకు ఐ విల్ గెట్ $1 billion అనుకుంటే దట్స్ అ బిగ్ కాస్ట్. కానీ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్ 40 ఏళ్ళు 50 ఏళ్ళు మనం పనిచేస్తాం. ఇప్పుడు నౌ ద కెరియర్స్ ఆర్ లాస్టింగ్ టిల్ 75. సో ఇఫ్ యూ స్టార్ట్ అట్ 22 యూ టాకింగ్ అబౌట్ 50-year-old కెరియర్. దాంట్లో 1 year అంత కాదు. సో అందుకు యూ టు థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎ కెరియర్. ఆపర్చునిటీ కాస్ట్ ఏంటి, మనం వాట్ ఆర్ వి పేయింగ్. సో దాన్ని బట్టి. అండ్ సెకండ్లీ సార్ అన్నారు ఈ కొంతమంది అనుకుంటారు ఈ ఫీ ఎందుకు పే చేయాలి అని. సో దట్ డిపెండ్స్, ఫైనాన్షియల్ సిచ్యుయేషన్లో కూడా ఉంటుంది కదా. సో బట్ సపోజ్ ఈసారి మనకేంటి వచ్చింది, మణిపాల్లో వచ్చింది సీటు. బట్ యూ థింక్ దట్ 1 year సరిగా చదివితే నాకు ఐఐటీలో సీట్ వస్తుందంటే దెన్ ద ఫీ డిఫరెన్స్ మైట్ మ్యాటర్. సో దెర్ ఈజ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్, ఫైనాన్షియల్, టైమ్ వైజ్, ఆపర్చునిటీ కాస్ట్తో బట్టి అనాలిసిస్ చేస్తే తెలుస్తుంది ఇది 1 yearలో ఏంటి వస్తుంది, ఏంటి వాట్ ఆర్ వి గివింగ్ అప్. సో అది కూర్చొని సరిగ్గా చేయాలి. ఇప్పుడు ఏంటంటే మనకి సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఐఐటీ వాళ్ళైనా ఎన్ఐటీ వాళ్ళైనా ఈ లాస్ట్ వీక్ అంతా వీ బిన్ టాకింగ్ టు స్టూడెంట్స్ ఇన్ ఫిల్లింగ్ అప్ దేర్ ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలంటే అనాలిసిస్ పెద్దదిగా ఉంది కదా. సో ఇక్కడ మెకానికల్ వస్తున్నది, అక్కడ ఎలక్ట్రికల్ వస్తున్నది, ఇక్కడ సివిల్ వస్తుంది. సో ఇట్స్ ఆల్వేస్ ఎ ట్రేడ్ ఆఫ్ కదా ఈ బ్రాంచ్కి అండ్ విత్ కాలేజెస్. యా, దట్స్ అ వెరీ సీరియస్ థింగ్ నౌ సందీప్. యాక్చువల్గా వెరీ సీరియస్ థింగ్. చాలామంది పిల్లలకు ఏ దానికి ఎందుకు వెళ్ళాలి తెలియదు తెలుసా. ఇంతకుముందు అన్నా కదా, ఒక అబ్బాయికి కంప్యూటర్ సైన్స్ రావట్లా, దట్టు ఓల్డ్ ఐఐటీలో రావట్లేదు. ఈజ్ నాట్ సేయింగ్ బాంబే, బట్ ఓల్డ్ ఐఐటీస్లో కంప్యూటర్ సైన్స్ రావట్లేదు. కానీ ఇప్పుడు 2008లో స్టార్ట్ అయిన మిడిల్ ఐఐటీస్లో ఒక డీసెంట్ బ్రాంచ్ వస్తుంది అబ్బాయికి. లేదు బాబు దానికి వెళ్ళమంటే వెళ్ళని అంటాడు. అఫ్కోర్స్ దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, సార్ చెప్తారు. వై పీపుల్ ఆర్ మ్యాడ్ అబౌట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్. somewhat justified but not really completely. మిగతా బ్రాంచెస్లో ఉద్యోగాలు లేవని, ఆపర్చునిటీస్ లేవు అని, అందుకు ఎక్కడైనా కంప్యూటర్ సైన్స్ చేస్తే ఎక్కడైనా పర్వాలేదు అని అది ఉంటే ఒకటి. కానీ వీడికి ఇంకో బ్రాంచ్ వచ్చింది, కానీ ఇంకో కొత్త ఐఐటీస్కి వెళ్తే కంప్యూటర్ సైన్స్ వస్తుంది. ఇఫ్ యూ సో డిటర్మిన్ కంప్యూటర్ సైన్స్ అవుతే మరి బిట్స్కి వెళ్ళొచ్చు, ఎన్ఐటీ వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ కన్ఫ్యూజన్. సో కంప్యూటర్ సైన్స్ కావాలి వద్దు అంటే, సో ఓల్డ్ ఐఐటీ గ్లామర్ కావాలి అండ్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కావాలి అంటే యు ఆర్ నాట్ వెరీ క్లియర్. సో ఈ అఫ్కోర్స్ వీ కెనాట్ బ్లేమ్ ద స్టూడెంట్. వాళ్ళ ఇంటి 16-17 వాళ్ళకి ఎంత తెలుస్తుంది. అండ్ ఇంజనీరింగ్ అంటే స్పెల్లింగే తెలియదు. ఇప్పుడు 5 ఏళ్లే కష్టపడింది ఏంటి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇప్పుడు ఇంజనీరింగ్ కొత్త వర్డ్ అంటే మెకానికల్, కెమికల్, ఏరోనాటికల్, మెకాట్రానిక్స్, ఇవన్నీ కొత్త కొత్త పేర్లు వింటే వాళ్ళు హౌ డూ యూ ఎక్స్పెక్ట్ దెమ్ టు చూస్. సో దానికి మెచ్యూరిటీ కావాలి. సో సేమ్ వే ఇఫ్ యూ థింక్ దట్ దాంట్లో కన్ఫ్యూజన్ ఉందంటే మీకు కెరియర్ చాయిస్లో కూడా కన్ఫ్యూజన్ ఉంది కదా. సో వన్ ఆఫ్ ది థింగ్స్ యూ గెట్ ఫ్రమ్ ఎ లాంగ్ టర్మ్ ఈజ్ ఇది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మెచ్యూరిటీ వస్తుంది. సార్ అన్నట్లు యూ విల్ డూ బెటర్ ఇన్ యువర్ బీటెక్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ డెసిషన్స్ ఎవ్రీ 5 years మనకు ఒక పెద్ద డెసిషన్ ఉంటుంది కదా. కొంచెం వయసరికి ఇప్పుడు కాలేజ్, దాని తర్వాత ఎంబీఏ చేయాలా లేదా, లేకపోతే ఆంట్రప్రెనర్ కోసం వెళ్ళిపోవాలా, ఇది నేను ఉద్యోగం తీసుకోవాలా, లేకపోతే ఎంఎస్ వెళ్ళి అమెరికా వెళ్ళిపోవాలా, అమెరికా వెళ్ళాలా, జర్మనీ వెళ్ళాలా, దాని తర్వాత ఐ హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్, షుడ్ ఐ మ్యారీ హర్ నాట్ మ్యారీ హర్, అన్ని లైఫ్ డెసిషన్ వస్తూనే ఉంటుంది. దాని తర్వాత యూ మ్యారీ, దెన్ ఆఫ్టర్ దట్ వెన్ యూ హ్యావ్ చిల్డ్రన్, సో దెన్ షుడ్ ఎ పేరెంట్స్ స్టే విత్ యూ ఆర్ నాట్. సో ప్రతి 5 yearsకి పెద్ద డెసిషన్ ఉంటూనే ఉంటుంది. సో one way to think about this decision is that this will train me on how to take decisions. సో అందుకని నన్ను ఆపర్చునిటీ కాస్ట్ ప్రతిదానికి ఇఫ్ యూ మ్యారింగ్ దిస్ గర్ల్ యూ నాట్ మ్యారింగ్ దట్ అదర్ గర్ల్. సో ఇప్పుడైనా ఉంది కదా. సో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ చైల్డ్ నౌ
or if you postpone the child, you may not be able to have 5 years later. So అన్నిటికీ so best way to think about it is that let me relax, let me learn how to learn, let me learn how to take decision and how to manage a project. ఇప్పుడు 11th 12th ఏంటవుతుందంటే ప్రోగ్రాంలో ఉండి ఆలోచించకుండా ఏదో టీచర్లు అంటారు, వాళ్ళు ఏదో చేసేస్తారు. కానీ లాంగ్ టర్మ్లో ఎవ్రీబడి కమ్స్ విత్ దర్ ఓన్ బ్యాగేజ్. కొంతమంది కెమిస్ట్రీ వీక్ ఉంటుంది, కొంతమంది సార్ అన్నట్లు కెమిస్ట్రీలో 0 వచ్చింది, మ్యాథ్స్ ఫిజిక్స్ దే స్ట్రాంగ్, ఆర్ మ్యాథ్స్లో 0 వచ్చింది ఏదో. సో ఎవ్రీ ఫెలో హ్యాస్ టు ఆల్సో టేక్ కేర్ ఆఫ్ హిజ్ ఓన్ ప్రాజెక్ట్. సో ఇది ప్రాజెక్ట్ అనుకోవాలి. ఇది జనవరిలో అయితే 3 months అవుతుంది, ఏప్రిల్ అయితే 6 months. సో దీంట్లో ఇంకా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, ఎందుకంటే ప్రాజెక్ట్ డ్యూరేషన్ తెలీదు, 6 months అవుతుందా, 9 months, 3 months. సో ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్ దట్ వే, ది ఆపర్చునిటీ దొరికింది, లెట్ మీ లెర్న్ హౌ టు మేనేజ్ ఎ ప్రాజెక్ట్. అప్పుడు ఆ స్ట్రెస్, ఆ ప్రెషర్ కూడా పోతుంది. ఎందుకంటే ఒకే డైరెక్షన్లో ఆలోచిస్తే నాకు ఇప్పుడు రాకపోతే వేస్ట్ చేశాను, నాన్న డబ్బులు వేస్ట్ చేశాను, అమ్మ తిడుతుంది, నైబర్స్ దగ్గర మొహం చూపించలేను, మా కజన్ నన్ను చూస్తే నవ్వుతాడు, ఇంత ప్రెషర్ పెట్టుకుంటే ఏమవ్వదు. బట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఇట్ దట్ వే, ఇప్పుడు నాకు ఐ హ్యావ్ మేడ్ ఎ డెసిషన్, ఐ విల్ మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్, అండ్ ఏదైనా ఇప్పటికైనా బెటర్ సీట్ వస్తుంది, అది గ్యారంటీ. చదువుకుంటే ఎలాగ రాదు. కానీ అదే కాకుండా ఐ లవ్ సో మెనీ అదర్ లైఫ్ స్కిల్స్ కూడా నేర్చుకుంటాను. సో దట్ ఆఫ్టర్ ఐట్ వన్స్ ఐ గో టు IIT ఐ విల్ సక్సీడ్, ఆర్ వెదర్ ఐ గో టు NIT, వెరెవర్ ఐ కెన్ సక్సీడ్ బెటర్ బికాజ్ ఐఎమ్ మచ్ మోర్ మెచ్యూర్ దెన్ మై ఫెలో స్టూడెంట్స్. అలా ఆలోచిస్తే ఆటోమేటిక్లీ ప్రెషర్ తగ్గుతుంది. బికాజ్ యూఆర్ మల్టిపుల్ బెనిఫిట్స్ కోసం చూస్తున్నావు కదా, ఆ ప్రెషర్ తగ్గితే ఆటోమేటిక్లీ మార్క్స్ కూడా పెరుగుతాయి. So the best way we'll guide a student is to think of it as an opportunity to fix past and fix past issues and also become better for the future. Ala alochiste naturally you can flourish in the system. One more year of education basically. Education. Because సరిగ్గా ఎడ్యుకేషన్ అవ్వలేదు. ఇప్పుడు now you are taking ownership కదా. ఇప్పుడు చిన్నప్పుడు అయితే ఏదో పేరెంట్స్ చెప్పారని చదివా, టీచర్లు తిట్టారని చదివా, కానీ ఇప్పుడు నౌ యూఆర్ టేకింగ్ ఓనర్షిప్ ఫస్ట్ టైం ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇన్ ఎ గైడెడ్ వే. ఒక్కసారి IIT వెళ్తే ఎవరు చూసినాడు ఎవరు లేరు, ఉన్నారో లేదో చస్తే తెలుస్తారు, కానీ లేకపోతే లైవ్ ఆర్ నాట్ ఎవరికి తెలియదు. సో దట్ ఈస్ అ బిగ్ చేంజ్. అండ్ అక్కడ అందుకే లాట్ ఆఫ్ పీపుల్ స్ట్రగుల్ ఇన్ దట్ ఫస్ట్ ఇయర్ ఫర్ దట్ రీజన్. ఎందుకంటే ఈ కొక్కువ నుంచి సడన్లీ అక్కడ పారేస్తే ఎలా వాళ్ళు ప్రవర్తించాలో వాళ్ళకి ఏమీ తెలియదు, అనుభవం లేదు. So this way you can say partly you are in the system, but at the same time you are taking ownership అని తీసుకుంటే. సో ఇండిపెండెన్స్ ఫైనలీ లైఫ్లో మనం ఏం నేర్పుతాం, ఇండిపెండెంట్లీ బతకగలవా, ఇండిపెండెంట్లీ కెన్ యూ థింక్. అండ్ అల్టిమేట్లీ ఎంత మ్యాథ్స్ చదివినా ఫిజిక్స్ చదివినా అందరూ జోక్స్ చేస్తారు కదా మా ఫ్రెండ్స్ వాళ్ళు, అందరూ ఎక్సెల్ చేయడమే కదా. ఫైనలీ అంత డిఫరెన్షియల్ ఈక్వేషన్ పోయింది, ఎక్సెల్లోనే ఉన్నారు రోజు అని అందరూ జోక్స్ ఎప్పుడు అంతే కదా. So but ultimately what did you get out of training? You learned some maturity and a way to think and way to decide. Being decisive, how to make decisions, how to run a project, how to manage people, how to exploit people, avanni నేర్చుకుంటావు కదా. How to run yourself. Yeah, exactly, including internal thing. So that is అలా ఆలోచిస్తే this is a beautiful way to improve. But then again sir, అంటే ఈ పాయింట్స్ అన్ని మనం చూసుకుంటే now let's say there is opportunity or rank or seat at one vertex of the triangle. And then there are teachers and guides, and then you have parents. ఈ పిల్లాడు వచ్చేసి సర్కమ్ సెంటర్లో ఉన్నాడు, ఈజ్ ఈక్వల్ డిస్టెంట్ ఫ్రమ్ ఎవ్రీబడి. నౌ ఇది పేరెంట్స్ రోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాక్డౌన్ ముందు మనం మాట్లాడుకుందాం, ఆ తర్వాత వీ విల్ టాక్ ఇన్ జనరల్ ఈ కోవిడ్ వల్ల ఎట్లా పేరెంట్స్ రోల్ వెళ్ళిందని. బట్ నౌ ఆ పర్సన్ వాంట్స్ టు రిపీట్, ఆ పేరెంట్స్ రోల్ ఎలా ఉంటుంది, హౌ డు దే అలైన్ దెమ్సెల్వ్స్ విత్ టీచర్స్, ఆ డిస్కషన్ అనేది ఎలా ఉండాలి? దిస్ యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ టైమ్స్ పేరెంట్స్ ఒపీనియన్స్ ఆర్ వాళ్ళన్నీ ఈ మార్కెట్ ఫోర్సెసే గైడ్ చేస్తాయి మోస్ట్ ఆఫ్ టైం. దే షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ బేసికలీ. ఇప్పుడు సార్ నేను మాట్లాడుతున్నాను, సార్ చాలా సీరియస్గా మాట్లాడాను ఒక 5 minutes. ఇఫ్ ద పేరెంట్ ఆల్సో గెట్స్ ఇన్ టు దిస్ మూడ్, ఎస్ మా వాడు ఇంకా ఇన్నేళ్ళ నుంచి ఫౌండేషన్కి వెళ్తున్నాడు, కాలేజీలో వెళ్ళాడు, ఆ కాలేజీలో ర్యాంకులు వచ్చినాయి, అయినా వీడు ఇంకా ఇక్కడే ఉన్నాడు ఎందుకు అని ఒక గట్టిగా ఆలోచించినట్టయితే పేరెంట్ ఏం చేస్తాడు, లేదు నాన్న నువ్వు ప్రిపేర్ అవ్వు, నేను డబ్బుల గురించి నువ్వు వరీ అవ్వకు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని ప్రమోట్ చేయాలి, పిల్లల్ని మోటివేట్ చేయాలి. తర్వాత ఈ నేను మళ్ళీ డబ్బులు పెడుతున్నాను రాకపోతే ఇది బాగుండదనే ఒక ఇష్యూని మాత్రం తీసుకురాకూడదు. వాళ్ళకు కూడా ఈ రకంగా ఎడ్యుకేషన్ కావాలనుకుంటా. ఎందుకంటే చాలామంది ఏది బాగుంది దానికి వెళ్ళమంటారు, అంటే ఏది బాగుందో వాళ్ళకి నిజంగా తెలియదు కదా.
నిజంగా ఇంతకుముందు నేను అన్నది చెప్తాను, కంప్యూటర్ సైన్సే పోవాలి అంటారు. ఓకే, రీజనబుల్, నాట్ ఎ బ్యాడ్ ఐడియా. ఐ డోంట్ సే అక్కడ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, కొంచెం బెటర్ పేయింగ్ జాబ్స్ ఉన్నాయంటే వెళ్ళండి. బట్ నీకు వచ్చిన ర్యాంక్ను నువ్వు ఆప్టిమైజ్ చేసుకోవాలి, అంతేగాని యూ కెనాట్ బీ. ఒక పేరెంట్ అన్నాడు నాతో అంటారు, లేదు సార్ మా వాడికి ర్యాంక్ వచ్చింది పర్లేదు, బెగ్గర్స్ కెనాట్ బి చూజర్స్ను అన్నాడు. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ హీస్ గోయింగ్ టు బి లెస్ దెన్ ఎనీబడి. ఒక ఐఐటి బాంబేలో సివిల్ వచ్చినా, ఎలక్ట్రికల్ వచ్చినా, లేక ట్రిచి ఎన్ఐటీలో సివిల్ వచ్చినా, ఏమొచ్చినా జనాలు వెళ్ళిపోతారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్స్ నాట్ ఓన్లీ జాబ్, ఐఎమ్ టెలింగ్ యూ, ద హోల్ ఎక్స్పీరియన్స్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. అసలు ఎంతమంది ఐఐటీలకు వెళ్ళి సినిమా ఫీల్డ్కి వచ్చినా నాకు తెలుసు. దెర్ ఇస్ వన్ ఫెలో ఇన్ బాంబే నౌ, ఐఐటీ చేసి జాబ్ చేసి అన్ని వదిలేసి హీఈస్ ఇన్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. బట్ దట్స్ వేర్ హీ డిసైడ్, బట్ హీ విల్ బి బెటర్ డైరెక్టర్, బిలీవ్ మీ. సో ఐఐటీకి వెళ్ళడం అనేది కేవలం జాబ్ అనే కాకుండా, జాబ్ డెఫినెట్గా వస్తుంది, బిలీవ్ మీ. ఐఐటీలోకి వెళ్ళినా వస్తుంది, ఎన్ఐటీలోకి వెళ్ళినా వస్తుంది, ఒక మామూలు ఎంసెట్ కాలేజీలో టాప్లో ఉన్న వస్తుంది, ఒక కైండ్ ఆఫ్ జాబ్ వస్తుంది. బట్ జాబ్తో పాటు నేను ఇంకా ఏమి నేర్చుకుంటున్నాను, తర్వాత గ్రోత్ ఎలా ఉంటుంది ఒక 10 years తర్వాత, 20 years తర్వాత, ఇది పేరెంట్స్కి అర్థం కావాలి బేసిక్గా. నాట్ లుక్ ఫర్ ఇమ్మీడియట్ కంపారిజన్ కోసం కాకుండా, ఇది పేరెంట్స్ కనుక అర్థం చేసుకుంటే దే షుడ్ అప్రోచ్ ద ప్రాపర్ టీచర్స్. అయితే ఇప్పుడు అక్కడ మనకున్న ఎస్పెషల్లీ ఏపీ తెలంగాణలో ఉన్న ఇష్యూ ఏంటంటే, పీపుల్ హ్యావ్, ఐల్ టెల్ యూ సంథింగ్. ఇఫ్ యూ టాక్ ఫ్రమ్ సే 1997 ఐ స్టార్టెడ్ అఫీషియలీ గివింగ్ కోచింగ్ ఇది ఐఐటి పిల్లలకి. 97 నుంచి 2006 దాకా ఒక ఫేజ్. అప్పుడు ఎట్లా ఉండింది అంటే, ఐ రిమెంబర్ పేరెంట్స్కి, మనం అప్పుడు సీట్లు ఇవ్వకపోయేవాళ్ళం ఎగ్జామ్ పెట్టేసి. పేరెంట్స్ వచ్చి రిక్వెస్ట్ చేసేవాళ్ళు, సార్ ఐఐటి పెద్ద ఇష్యూ లేదు సార్, మాకు మంచి పిల్లలతో ఉంటారు, మంచి టీచర్స్తో ఉంటాడు, వాడు ఎంత నేర్చుకుంటే అంత నేర్చుకోనివ్వండి అన్న పేరెంట్స్ నాకు చాలామంది తెలుసు. కానీ వాళ్ళు అప్పుడు ఐఐటి రాకపోయినా కూడా, ఐ నో పీపుల్ హూ ఆర్ నౌ ఆంట్రప్రెన్యూర్స్. బేసిక్గా వాడికి ఆ టైంలో హీ వాజ్ నాట్ రెడీ, బట్ హీజ్ ఎడ్యుకేషన్ వాజ్ గ్రేట్. సో అదొక ఫేజ్. 2006లో ఎప్పుడైతే ఐఐటి జేఈ మల్టిపుల్ చాయిస్ కంటే ఆబ్జెక్ట్ టైప్కి వచ్చిందో, దెన్ ది కార్పొరేట్స్ జస్ట్ హైజాక్డ్ ఇట్ బేసికల్గా. ఎందుకంటే దాంట్లో పెద్ద నెంబర్స్కు అడ్మినిస్ట్రేట్ చేయడం ఈజీ అవుతుంది, పుస్తకాలు ఇచ్చేసి కూర్చోబెట్టేస్తే అయిపోతుంది. ఆ 2006 నుంచి 2009 వరకు ఒక ఫేజ్గా తీస్తాను నేను, మళ్ళీ 2010 దాకా కనీసం, 2012 దాకా కూడా ఇట్ వాజ్ డీసెంట్ స్టేజ్. అంటే there is a combination of the old type and the new type. తర్వాత ఇప్పుడు వచ్చిన టైప్ మాత్రం చాలా దారుణంగా ఉంది. ఎట్లా ఉంది అంటే, ఈవెన్ ద బెస్ట్ ర్యాంకర్ హూ వెంట్ టు ఐఐటి, హీ మే నాట్ హ్యావ్ రెడ్ సే ఫర్ ఎగ్జాంపుల్ అ టెక్స్ట్ బుక్ లైక్ రెజినిక్ అండ్ హ్యారిటీ. సో వీఆర్ మనం ఏం చేస్తున్నాం అంటే, ఒక 1-dimensional పర్సనాలిటీస్ని ఐఐటీస్కి పంపిస్తున్నాం ఇప్పుడు. ఏది ఐక్యూ లెవెల్స్ హై ఉండి కూడా ఒక ప్రాపర్ పర్స్పెక్టివ్ ఫర్ లైఫ్ లేకుండా. రీడింగ్ అనేది చాలా మంచి హ్యాబిట్స్ అండి, వెరీ వెరీ గ్రేట్ హ్యాబిట్, ఐఎమ్ టెలింగ్ యూ. టేక్ ఎనీ బిగ్ లీడర్స్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ దిస్ థింగ్, దే ఆర్ ద బెస్ట్ రీడర్స్. వాళ్ళకి టైం దొరికితే వాళ్ళు పుస్తకం చదువుతారు. ఒక బిల్ గేట్స్ ఇవ్వనండి, ఒక వారెన్ బఫెట్ అవ్వనండి, లేకపోతే ఆయన ఎవరు ఒక వైస్ ప్రెసిడెంట్ ఉండేవాడు, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్. యా, దెర్ ఆల్ ఒరేషియస్ రీడర్స్. సో ఇప్పుడు హయ్యర్ ఐక్యూ ఉండి మంచి టాప్ ర్యాంక్ వచ్చి కూడా హీ జస్ట్ గోయింగ్ టు ఐఐటి ఇన్ వన్ డైరెక్షన్, సమ్ బాంబే కంప్యూటర్స్ దీనికే వెళ్తాను. సో అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ అట్లా జరుగుతూ ఎవల్యూషనరీగా వచ్చింది అనమాట. ప్రాబ్లం ఏంటంటే, బికాస్ దిస్ ఇస్ డిసైడ్ బై ద మార్కెట్ ఫోర్సెస్, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ లెస్ ఫర్ ది పేరెంట్స్. సో ఒక పేరెంట్ కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి ఇప్పుడు. లేకపోతే ఏమవుద్దంటే, యు ఆర్ పుట్టింగ్ యువర్ చైల్డ్ ఇన్ అన్నెసరీ ప్రెషర్ అండ్ యూఆర్ నాట్ గివింగ్ హిమ్ ఇనఫ్ ఆపర్చునిటీ ఫర్ లెర్నింగ్ అనమాట. సరే, ఇక టీచర్స్ అంటారా, టీచర్స్ అంటే నౌ టీచర్స్ ఆర్ సెకండరీ అయిపోయినారు కదా. అప్పుడు టీచర్స్కి వాల్యూ ఉండేది, టీచర్ ఓరియంటెడ్గా ఉండేది, ఇప్పుడు బ్రాండ్ ఓరియంటెడ్గా. సో ఒక టీచర్ వస్తాడు, ఆయనకు నిజంగా చెప్పాలని కూడా వాడికి ఈ టైంలో ఇది కంప్లీట్ అవ్వని అంటారు. ఆ టీచర్కి స్టూడెంట్కి ఒక రిలేషన్షిప్ డెవలప్ అవ్వదు, ఎస్పెషలీ ఇన్ బ్రాండెడ్ కైండ్ ఆఫ్ కాలేజెస్. సో దట్ వే ఐ పిటీ దెమ్. బట్ ఇక్కడ మాకేంటంటే స్టిల్ వీ ఎంజాయ్ దట్ పిల్లలతో. ఒక పేరెంట్ ఇక్కడికి వచ్చారంటే వాడు అడ్మిషన్ చేస్తారా చేయడా అనేది మాకు అవసరం లేదు. వెదర్ వి గైడ్ దెమ్ ప్రాపర్లీ. అంటే ఒక వెల్ మీనింగ్ పేరెంట్ కనుక లేదండి, ఇప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూ చూశారు, లేదు మన సార్ దగ్గరికి వెళ్ళాలి గైడెన్స్ వస్తుంది అనుకోని వస్తారనుకోండి, వి గివ్ అవర్ టైం. వాళ్ళ పిల్లలు మన దగ్గర చేరతారా చేరారా పెద్ద ఇష్యూ కాదు అక్కడ పాయింట్.
అట్లాగా ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఇండివిజువల్గా కాలేజీ నడిపిస్తూ కొంచెం మంచి అవగాహన ఉన్న లెక్చరర్స్ చాలామంది ఉన్నారు. ఈ పేరెంట్ చేయగలిగింది ఏంటి అంటే అట్లాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వడం. తర్వాత మై స్టూడెంట్ విల్ బి టేకెన్ కేర్ వేర్. ఒక శ్రీకాంత్ సార్ దగ్గరికి వెళ్తే ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు అన్న నమ్మకం పెట్టి పిల్లలకు అవకాశం ఇచ్చి వాళ్ళకు మోటివేట్ చేస్తే పిల్లలు మళ్ళీ దే కమ్ బ్యాక్, దే బౌన్స్ బ్యాక్. సో డెఫినెట్గా స్టూడెంట్ ఈజ్ నాట్ ద డెసిషన్ మేకర్ నా. మీ టైంలో స్టూడెంట్ వాజ్ ద డెసిషన్ మేకర్ అనేవాడు. నేను ఇక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్తానంటే పేరెంట్ చచ్చినట్టుగా ఒప్పుకునేవాళ్ళు. బట్ నౌ పేరెంట్స్ వోంట్ అగ్రీ ఫర్ దాట్. పక్క వాళ్ళు అక్కడికి పంపించారు, నువ్వు అక్కడికే వెళ్ళాలా. సో ఈ డెసిషన్ మేకింగ్లో స్టూడెంట్స్ని కూడా ఒక పార్ట్ చేయడము, ఈ డెసిషన్ మేకింగ్లో మంచి టీచర్స్ని ఒక పార్ట్ చేయడం కనుక పేరెంట్స్ చేస్తే వాళ్ళ ప్రెషర్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే నేను చాలాసార్లు పిల్లలకు చెప్తాను, పిల్లలు మీరు బాగా చదవండి, ఐ విల్ వాచ్ యూ. మీరు బాగా చదివి మీకు మార్కులు రాకపోయినా కూడా ఐ విల్ డిఫెండ్ యూ విత్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ చెప్తాను, మీరు అనవసరంగా వాడిని టచ్ చేయకండి, ప్రెషర్ పెట్టకండి, ఏం చెప్తాను వాళ్ళు ఆ మాట వింటారు, బట్ మీరు చదవండి అంటారు. ఎందుకంటే చూడండి, ఇంత బర్డెన్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు ఉన్నంతగా ఎక్కడా లేదు తెలుసా మీకు, ఎప్పుడు లేదు. అండ్ దాని ఓన్లీ వన్ గోల్ లాగా ఇదంతా చదువుకుంటే దీని అవకాశం చాలా ఉన్నాయి అనే ఒక అవగాహన లేక, పర్టికులర్గా ఈ గుర్రం మీద నేను పందెం కాయాలి, లేకపోతే ఈ షేర్ మీద నేను పెట్టాలని ఒక దట్ కైండ్ ఆఫ్ సైకాలజీ అనమాట. అది ఈవెన్ బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా చూశాను నేను. బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ద సింగిల్ అప్రోచ్, సింగిల్ ఫోకస్ అప్రోచ్. అట్లా అవ్వకుండా ఐఐటి జేఈ అడ్వాన్స్ చదవడం అనేది ఇట్ ఓపెన్స్ అప్ ఆపర్చునిటీస్ ఇన్ అ బిగ్ వే. ఎంపీసీకి మెడికల్కి అయితే చాలా కష్టం, ఈవెన్ నౌ సీట్స్ ఆర్ లెస్, బట్ దెర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ నౌ ఐఎమ్ టెలింగ్ యూ. కొంచెం మనీ కాస్ట్ కనుక పక్కన పెడితే, ఈవెన్ దట్ ఆల్సో నౌ బ్యాంక్స్ అరేంజ్ చేస్తే దెర్ ఆర్ వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్స్ అవుట్ సైడ్. ఇప్పుడు బిట్స్ నుంచి కూడా 3 క్యాంపస్ ఉన్నాయి మనకి. హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ ఈస్ కమింగ్ అప్ ఇన్ అ బిగ్ వే. సో దెర్ ఆర్ కోర్సెస్, అదర్ కోర్సెస్. బీ ఫార్మసీ ఉంది, జాబ్ ఓరియంటెడ్ కోర్స్, చాలామంది వెళ్ళరు. అంటే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి, బట్ ఆ రకంగా కొంచెం కెమిస్ట్రీ చదవడము, లేకపోతే అది గుర్తుపెట్టుకోవడము, లేకపోతే అట్లాంటి అవకాశం ఉన్న పిల్లలకి బీఫామ్ కూడా వెళ్ళొచ్చు. ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే నవడేస్ నో బీటెక్ ఈస్ కోర్లో జాబ్ వెళ్ళాలన్నది లేదు అసలు. అందుకోసం ఎవరైనా ఓల్డ్ బ్రాంచెస్ని బెటర్ ఐడ్స్లో రిజెక్ట్ చేస్తే నాకు నచ్చదు. ఒక అబ్బాయికి ట్రిచిలో సివిల్ వస్తుంది, ఇంకెక్కడో ఒక చిన్న IIITలో ఏదో కంప్యూటర్ సైన్స్ వస్తే అది వదిలేసి దీనికి వెళ్తానంటాడు. ఐఎమ్ టెలింగ్ యూ సంథింగ్, ట్రిచీ సివిల్కి వెళ్ళినా కూడా హిస్ గ్రోత్ విల్ బి హయ్యర్ దాన్ ద ఫెలో హూ వెంట్ ఫర్ అస్ సిల్లీ కంప్యూటర్ సైన్స్ కాలేజ్. కంప్యూటర్ సైన్స్ కాలేజీ నుంచి ఇనీషియల్గా ఒక 10 లక్షల ప్యాకేజ్తో వాడు వెళ్ళొచ్చేమో, బట్ విల్ గెట్ స్టక్ దేర్. ఎ సివిల్ ఫెలో మైట్ స్టార్ట్ విత్ లెస్ salary, but his growth will be higher because that exposure you got, the network you made. Network is how important is it? Remember, in the industry level, it's a small world, believe me. ఒకసారి ఒక స్టూడెంట్ సెమీకండక్టర్ ఇండస్ట్రీలో ఉన్నాడు అనుకో, వాడు ఇటు క్వాల్కామ్లో పనిచేస్తాడు, అటు ఇంటెల్లో పనిచేస్తాడు, ఇంకా కూడా ARMలో పనిచేస్తాడు. ఇంకా హీ నోస్ ఎవ్రీబడి దేర్. రైట్. సో దాట్ కైండ్ ఆఫ్ నెట్వర్కింగ్ విల్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ హయ్యర్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్. సో ఇదంతా కూడా మనం ఏదైతే మాట్లాడుతున్నామో నాట్ ఫర్ స్టూడెంట్స్ నవడేస్, బికాజ్ పేరెంట్స్ ఆర్ ద డెసిషన్ మేకర్స్. ఇట్స్ యాక్చువల్లీ ఫర్ పేరెంట్స్. ఐ మీన్ నెట్వర్కే కాదు, ఈవెన్ యూ టాకింగ్ అబౌట్ కోర్ బ్రాంచెస్ అండ్ పేరెంట్స్ గురించి ఇంకో పాయింట్ ఐ రేజ్. ఈ ఏంటంటే ఆర్కిటెక్చర్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్. ఆర్కిటెక్చరే కాకుండా విల్ టాక్ అబౌట్ సివిల్ అండ్ అదర్ బ్రాంచెస్. కంప్యూటర్ సైన్స్లో ఏంటంటే because of the struggle for talent at a young age, because anybody can be a coder and lot of trading laga, your financial trading markets lo trade cheyina vallu will young people are needed like athletes. The youth is important. So anduku there is a bidding war for talent at a lower stage. So anduku all starting salary is bauntundi. But if you look at traditional fields like say law, medicine, architecture, civil engineering, వీటిలో ఏంటంటే ద టాప్ ఫెలో క్యాప్చర్స్ మోస్ట్ ఆఫ్ ద వాల్యూ. ఎందుకంటే చిన్నవాళ్ళు దర్ ఆర్ లాట్ ఆఫ్ యంగ్ పీపుల్, సో దే సే వీఆర్ ట్రైనింగ్ యూ బీ ట్రైన్, యూ వెయిట్ ఫర్ యువర్ టర్న్. లాయర్స్ ఏంటంటారు, గ్రే లేకపోతే యూఆర్ నాట్ లాయర్ అంటారు, నీకు ఎక్స్పీరియన్స్ లేదు.
So it doesn't matter whether you came from NLS Bangalore or Nalsar or whatever, the partner will be making 100 times more than you. But similar is case with doctors also. That's what all traditional fields are there. So medicine, law, architecture, so same thing with the core branches also. When you move up, you get lot more. సో అందుకు ఇలాంటి బ్రాంచెస్లో ముందు ఒక సివిల్ వాడికి 6 lakhs 7 lakh ప్యాకేజ్ వస్తున్నది, ఇక్కడ కంప్యూటర్ సైన్స్కి 12 lakhs అని జంప్ అవుతారు. వాళ్ళకి అర్థం అవుతుంది. ఇంక్లూడింగ్ ఈవెన్ ఇన్ అదర్ ఫీల్డ్ కాల్ సే బయాలజీ. దిస్ హ్యాపెండ్ ఇన్ మై ఓన్ ఫ్యామిలీ, ఐ విల్ టెల్ యూ. సో దిస్ గర్ల్, she didn't because her parents did PhDs and all, she didn't want to do PhD. Her parents were in sciences, I mean engineering and maths, so she wanted to avoid that, whatever, then కోసం బయాలజీలో దూరింది. అండ్ షీ డెంట్ వాంట్ టు బి ఎ డాక్టర్, సో షీ డిడ్ జస్ట్ బయాలజీ, ఫార్మసీ చేసింది. దెన్ షీ వెంట్ అబ్రాడ్, గాట్ ఎ మాస్టర్స్ అండ్ కేమ్. అండ్ ద సాలరీస్ షీ వాజ్ బీయింగ్ ఆఫర్డ్ బై Glenmark, by Reddy's, all the best companies, was 1.5 lakhs with a master's from abroad, from a very prestigious university. So parents were like, identi, all your friends all get, I have 6 lakhs usnadi. So not that they said anything, but they were wondering. And the same thing was happening with the friends. They were comparing, you are supposed to be the smart girl and all, what happened to you? But you won't believe it, within 6 years she was earning more than all of them. Because she zoomed up, because the competition was one less, and secondly she knew she had gone with a passion. So in no time now she is earning 4 times all her friends within 10 years. So same thing happens in these branches, whether it's in architecture or civil engineering. If you go with a passion and you're really good, you get a true education. So tarvata 35 ayesariki you will be overtaking all these fellows who are stuck. And not only that, you have a better healthy lifestyle because you like what you're doing. ఇక్కడ ఎవడో కోడింగ్ ఏదో చేస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ లేదు, ఆరకల్ అంటాడు, ఏదో అంటాడు, జావా అంటాడు, హీ డజంట్ ఈవెన్ వాంట్ టు గో దేర్, తప్పకుండా వెళ్తాడు. సో హీల్ బి స్టక్. మేనేజరియల్ స్కిల్స్ లేవు. సో ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ కోడింగ్ అని కంప్యూటర్ బుక్ పట్టుకున్నాడు, కానీ ఎవరితో మాట్లాడలేదు, ఏమీ తెలియదు. హీ డజంట్ నో హౌ టు మేనేజ్, హీ డజంట్ నో హౌ టు మేనేజ్ హిమ్సెల్ఫ్ ఆల్సో. సో దట్ షోస్ అప్ ఇన్ ఎ లిటిల్ టైమ్. సో 30-35 అయ్యేసరికి వీళ్ళందరూ చాలామంది ఇప్పుడు మిడ్ లైఫ్ క్రైసిస్, మనకు 40 ఉండేది, ఇప్పుడు 27కి మిడ్ లైఫ్ క్రైసిస్ అంటున్నారు. మిడ్ లైఫ్ ఏంటి, బిగినింగ్ లైఫ్లో. అంటే దానికి ఇంకోటి ఉంది, కంప్యూటర్ సైన్స్ ఇస్ మిస్అండర్స్టూడ్ యాక్చువల్గా. కంప్యూటర్ సైన్స్ ఇస్ నాట్ ది ఐటీ దే ఆర్ డూయింగ్. కోడింగ్ ఇది అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు కొంచెం గట్టిగా కూర్చుంటే. బట్ కంప్యూటర్ సైన్స్ ఇస్ ఆల్ ద సైన్స్ బిహైండ్ ఆల్ దిస్ కదా. సో అందుకోసమని వీళ్ళకి ఇమ్మీడియట్గా జాబ్స్ ఉన్నప్పటికీ కూడా గ్రోత్ విల్ బి నాట్ దేర్, బికాజ్ యూ గెట్ స్టక్ దేర్, బికాజ్ యూ నాట్ ఆర్ లెర్నింగ్ స్కిల్స్. ఇది ప్లంబర్ లాగా. If you are learning one language, you are learning a skill, but you are not really been educated. సో దాంట్లో కూడా మళ్ళీ ఎంఎస్ చేయడము, పిహెచ్డీ చేయడము, వర్క్ ఎక్స్పీరియన్స్ రావడము అవుతేనే యూ విల్ గో టు అ లీడర్షిప్ పొజిషన్ వేర్ యూ ఎర్న్ మోర్. ఇంకోటి మీ పేరెంట్స్ గురించి అడిగారు కదా. సో అదేంటంటే ఇప్పుడు మునుపు అందరికీ గుర్తుండేది, చిన్నప్పుడు మనం ఎలాగుండేవాళ్ళం మర్చిపోయేవారు కాదు. ఇప్పుడు ఐఎమ్ సీరియస్, ఇప్పుడు పేరెంట్స్ అందరూ మర్చిపోతున్నారు. సో పిల్లలు తిడతారు, కానీ వాళ్ళు జీన్స్, మన జీన్సే మన పిల్లలకి వస్తాయి కదా. లైక్ ఐవ్ సీన్ మై బ్రదర్ ఆర్గ్యూయింగ్ విత్ హిస్ వైఫ్ అండ్ షీ వాజ్ యాంగ్రీ విత్, ఎందుకు చదవట్లేదు, నేను చదవలేదు ఆ టైంలో, నాకు మెచ్యూరిటీ 20 ఏళ్ళ దాకా నాకు ఏమీ అర్థం అవ్వలేదు లైఫ్ ఏంటో. సో నన్ను పిచ్చివాళ్ళు అనుకునేవారు కాదు. బట్ సడన్లీ ఆఫ్టర్ 20 I became mature and my brother was arguing. And exactly as he said, same the son also 20 years ago స్విచ్ వచ్చింది, తప్పని ఫుల్లీ మెచ్యూర్ అయిపోయారు. సో మనం మర్చిపోకూడదు, మన జీన్సే వీళ్ళకి ఇచ్చాం. సో మనం ఎలాగ ఉండేవాళ్ళం మనం గుర్తుంచుకుంటే విల్ మేక్ వెరీ గుడ్ డెసిషన్స్ ఫర్ అ చిల్డ్రన్ అని. మనం అన్నీ చెప్పక్కర్లేదు, వీ హ్యావ్ టు మోటివేట్ దెమ్ ట్రూ, కానీ అర్థం చేసుకోవాలా. వాళ్ళు మన బ్లడ్ అంటే మన బుద్ధులే వస్తాయి కదా, ఎక్కడి నుంచి వస్తాయి, వాళ్ళు మన దగ్గర పుట్టారు, మనమే పెంచాం. సో సేమ్ వాల్యూ సిస్టమ్. సో ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. మన జీన్స్తోనే మన వీక్నెస్ ఏంటి, మన వాల్యూ సిస్టమ్ ఇచ్చే మన స్ట్రెంగ్త్ ఏంటి, రెండూ ఉంటే దెన్ యూ విల్ సపోర్ట్ ద చైల్డ్. ఈవెన్ ఇఫ్ యూర్ యాంగ్రీ యూ విల్ ప్రిటెండ్ టు బి యాంగ్రీ. నిజంగా కోపం వేసి కొట్టేసి బాధపెట్టకుండా యూల్, టీచర్లా కూడా మనం చేస్తాం కదా, ప్రిటెండ్ టు బి యాంగ్రీ. మనం కొడితే మనం తర్వాత బాధపడతాం, కానీ సో యూ ప్రిటెండ్ టు బి యాంగ్రీ, దట్ ఈస్ ఓకే. ఒక్కొక్కసారి క్యారెట్ స్టిక్ రెండు ఇవ్వాలి, కానీ బట్ రియలీ లూజింగ్ ఎ టెంపరేచర్, రియలీ అబ్యూజింగ్ ద చైల్డ్ మెంటలీ, సైకలాజికలీ అండ్ మేకింగ్ దెమ్ ఎ ర్యాక్, అప్పుడే కదా సూసైడ్లు ఇవన్నీ వస్తాయి. సో అందుకు పేరెంట్స్ అదొకటి గుర్తుంచుకోవాలి. మనం ఎప్పుడు ఆ ఏజ్లో వాళ్ళకి ఏంటి 16-17 వాళ్ళు చిన్నపిల్లలు, నాట్ ఈవెన్ అడల్ట్స్ కదా. సో వాళ్ళ మీద ఇంత ప్రెషర్ పడితే ఏంటి అవుతుంది.
సో యూ టు సపోర్ట్ దెమ్, గైడ్ దెమ్, అండ్ యాజ్ సార్ సెడ్ మన ఇన్ఫర్మేషన్ బాగా తెచ్చుకోవాలి. వాట్ ఆర్ ది ఆప్షన్స్, చాలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది అండ్ వే టు గో ఫర్ ద రైట్ ఇన్ఫర్మేషన్, ఈ మార్కెట్ టాక్ కాకుండా. సో దట్ ఈస్ వాట్ ద పేరెంట్స్ బెస్ట్ థింగ్ దే కెన్ డూ ఈజ్ అండర్స్టాండ్ ద చైల్డ్, అండర్స్టాండ్ ద ట్రూ ఇన్ఫర్మేషన్, దాన్ని బట్టి దే కెన్ గైడ్ అండ్ సీక్ గైడెన్స్. యా, ద ట్రయాంగిల్ ఇంకొక టీచర్స్ అన్నాం. బీయింగ్ ఎ టీచర్ ఐ వాంట్ టెల్ సంథింగ్ ఫర్ టీచర్స్ ఆల్సో. యాక్చువల్లీ నేను పిల్లలకు చెప్తుంటాను, కొంచెం ఇది చదివి రండి లెసను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ స్టార్ట్ చేస్తున్నాను, రిజనికిన్ హ్యాలీ చదివిరామని అన్నప్పుడు నాకు మధ్యలో కొంచెం వెనక నుంచి ప్రిక్ చేస్తుంటుంది. సరే నేను చదివాను, లేక భాస్కర్ సార్ చదువుతాడు, బట్ హౌ మెనీ టీచర్స్ స్టడీ నవ్ డేస్ ఈజ్ అ బిగ్ ఇష్యూ ఫర్ మీ. ఎందుకంటే ది టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గైడ్ బుక్స్. చాలామంది టీచర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా ఇదే అనమాట. ఇక్కడికి వెళ్తే ఈ ప్యాకేజ్ ఇస్తారు, అక్కడికి వెళ్తే ఆ ప్యాకేజ్ ఇస్తారు. ఇదే ఫోకస్ చాలామంది టీచర్స్కి. యంగర్ జనరేషన్స్ చెప్తున్నా స్పెషల్గా నేను. ఒక ఐఐటి జేఈ టీచింగ్ చేస్తున్నాడంటే దిస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్. నేను ప్రతిరోజు అనుకుంటాను అనమాట, ఎస్ డెఫినెట్లీ ఐఎమ్ క్రియేటింగ్ సమ్ ఫ్యూచర్ డెసిషన్ మేకర్స్ అని. ఎందుకంటే ఈ 2 yearsలో హౌ మచ్ డిఫరెన్స్ యూ కెన్ కాస్ట్ దేర్ లైఫ్స్ ఇట్స్ ఐ కెన్ టెల్ యూ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్. అప్పుడెప్పుడో నేను కోపడ్డవాడు, ఒక స్లాప్ చేసిన పిల్లవాడు, చదవలేదని అన్న పిల్లవాడు ఈరోజు వచ్చేసి సార్ డిడ్ యూ రికగ్నైజ్ మీ, ఐఎమ్ డూయింగ్ దిస్ అండ్ దిస్ అని చెప్తే ఐ విల్ బి సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో అట్లాగా చేయాల్సిన ఒక టీచర్ నవడేస్ హిస్ నాలెడ్జ్ ఈజ్ లిమిటెడ్ టు గైడ్ బుక్స్. సో దిస్ వెరీ ప్యాథటిక్ స్టేట్ ఐఎమ్ టెలింగ్. అంటే సో కాల్డ్ పాపులర్ టీచర్స్ అన్నవాళ్ళు కూడా ఆడేమంటాడంటే నేను ప్రొడ్యూస్ చేసిన ర్యాంక్స్ అంటాడు. ఐ నెవర్ సెడ్ దట్. పిల్లలు చదివారు బాగా, పిల్లలు తెచ్చుకున్నారు, పేరెంట్స్ సపోర్ట్ చేశారు. వాళ్ళు ఇద్దరిని పక్కన పెట్టేసి నేను ఈ ర్యాంక్ తీసుకొచ్చాను ఒక టీచర్ అంటాడు. లేదండి నేను అంత ర్యాంక్స్ని తీసుకురాలేదు, పిల్లలు ర్యాంకులు తెచ్చుకున్నానని చెప్తుంటాను నేను. యాక్చువల్గా ఏంటి అంటే ర్యాంక్ గెట్టింగ్ ఈస్ డెఫినెట్లీ ద స్టూడెంట్స్ హ్యాండ్, బట్ ఆర్ వీ మేకింగ్ ఇట్ ఈజీ ఫర్ హిమ్, ఆర్ వీ మేకింగ్ ఇట్ స్మార్ట్ ఫర్ హిమ్ సో దట్ హీ గ్రోస్ ఇన్ ఫ్యూచర్. సో ఒక టెక్స్ట్ బుక్ చదవమని నేను టీచర్స్కి ఇక్కడ సలహా ఇస్తున్నాను. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే దే ఆర్ ఆల్సో పుల్డ్ ఇన్ టు దిస్ వాట్ యు కాల్ కార్పొరేట్ గేమ్. దే డూ సమ్ అనెథికల్ ప్రాక్టీసెస్ విచ్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హియర్. సో అది కూడా తగ్గిస్తే ఏమవుద్దంటే ఒక స్టూడెంట్ ఒక మంచి ఛాయిస్ ఉంటుంది, ఒక మంచి ఛాయిస్, బాబు ఇక్కడ ఇట్లా ఉంది, అక్కడ అట్లా ఉంది, ఆ బ్రాంచ్లో ఇట్లా ఉంది, ఈ బ్రాంచ్లో ఇట్లా ఉంది, ఇక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పాలి. కానీ దీ కెనాట్ డూ ఇట్ ఫర్ అదర్ రీజన్స్ బేసికల్గా. సో దట్ అదర్ ట్రయాంగిల్లో ఉన్న వెరీ ఇంపార్టెంట్ థింగ్. దాని గురించి ఏంటంటే ఇప్పుడు ఈ కోవిడ్లో ఒకటి మంచిది ఏంటంటే డాక్టర్ మీద మళ్ళీ రెస్పెక్ట్ వచ్చింది. దాని ముందు ఏంటంటే డాక్టర్లు కొట్టియడం, గాంధీ హాస్పిటల్ అయినా ఏ హాస్పిటల్ అయినా ఇప్పుడు ఎస్పెషల్లీ ఢిల్లీలో గట్టా భయపడేవారు డాక్టర్స్ వెళ్ళడానికి, కొట్టేస్తారు అని. సో డాక్టర్లు కొట్టడం అంటే ఇట్స్ ఎ నోబుల్ ప్రొఫెషన్, ఈ సేవింగ్ లైఫ్స్ కదా. ఏంటంటే సమ్ డాక్టర్స్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ బికేమ్ గ్రీడీ, మనీ మైండెడ్ అని ఒక వచ్చింది. ఎందుకు వచ్చింది? ద రాంగ్ పీపుల్ ఎంటర్డ్ ది మెడికల్ ప్రొఫెషన్. మునుపు ఏంటంటే నేను సేవ చేస్తాను అని డాక్టర్ అయ్యేవారు. ఇప్పుడు ఏంటి డాక్టర్ అవుతే నేను ఈ బాగా డబ్బులు సెంటర్ పెడతాను, ఇన్ని సిటీ స్కాన్లు ఈ మెషిన్లు కొనేస్తాను, నా తమ్ముడిని పెట్టేస్తాను, వీడిని పెట్టేస్తాను, బిజినెస్ లాగా ఆలోచిస్తే ఈజ్ నాట్ ఎ రైట్ డాక్టర్. బికాజ్ మెడిసిన్, ఎడ్యుకేషన్ ఇలాంటివి అంటే మునుపు ఏంటి రాజులు ఇవన్నీ ఫ్రీగా ఇచ్చేవారు. సో ఐ కాల్ దెమ్ దిస్ రాజుల ప్రొఫెషన్స్ ఇవి. లా, మెడిసిన్, జస్టిస్ అంటే పోలీస్ మెన్, వీళ్ళందరూ అందరు ప్రజలు సేవ్ చేయడానికి చేయాలి. అందరూ దూరకూడదు, డబ్బుల కోసం కాదు, డబ్బులు ఉండకూడదు. అంటే యూ హెట్ బి కంఫర్టబుల్, కానీ ఐ షుడ్ బికమ్ రిచ్ అని టీచర్గా డాక్టర్కి వెళ్తే యూ హ్యావ్ ద రాంగ్ ఐడియా. సో అలాంటి ప్రొఫెషన్లో రాంగ్ పీపుల్ హ్యావ్ ఎంటర్డ్. ఇప్పుడు ఎడ్యుకేషన్లో కూడా అదే అయింది. సో సేవ చేస్తాను, నాకు దాంట్లోనే నాకు దట్ ఈస్ వై ఐఎమ్ ఇన్ ద ప్రొఫెషన్ అని ఆ యాటిట్యూడ్తో ఉన్నవాళ్ళు ఒక రకం. దట్స్ మై కాలింగ్. That's my calling. You have no choice because internally you are hearing it. That is my calling. So seva, and the main thing is seva cheyadam kada. You're trying to improve a child's life, whether it is intellectual or psychological, emotional, whatever. It's like a mother's duty kada. Thankless job. So it will come out later, but while you're doing it is intense. A mother's job is thankless kada. Baby is completely dependent. సో కొట్టాలనిపిస్తుంది కూడా ఫ్రస్ట్రేషన్తో ఇక 24 hours నిద్ర లేకుండా యంగ్ మదర్స్ని చూస్తే. సో బట్ దే డూ ఇట్ బికాస్ దేర్ హోల్ థింగ్ ఇస్ ఐ హ్యావ్ టు, నేను సేవ చేయాలని ఆ పిల్లలకి అని. సేమ్ థింగ్ టీచర్లు కూడా ఆ
యాటిట్యూడ్ ఉంటే ఒక రకంగా ఉంటుంది. కానీ ఇంకోటి ఏంటంటే నేను 5 years బ్యాక్ నేను కోచింగ్ తీసుకున్నాను, సో అందుకు నేను ఎక్స్పర్ట్ అయిపోయాను ఫిజిక్స్లోనో కెమిస్ట్రీలోనో మ్యాథ్స్లో అని నేను అందుకే నేను ఫలానా నోట్స్ పట్టుకున్నాను, ఫలానా గైడ్ బుక్ పట్టుకున్నాను, ఇన్ని క్వశ్చన్స్ చేస్తాను. ఆ మెటీరియల్ నోట్ కూడా అనరు, ఆ మెటీరియల్ నాకు ఏదో రెజొనెన్స్ మెటీరియల్ ఉందో, ఆకాశ్ మెటీరియల్ ఉందో, ఏదో ఆ మెటీరియల్ నేను ఎక్స్పర్ట్ అయిపోయాను, సో ఐఎమ్ ద ఎక్స్పర్ట్ టీచర్ అని అనుకుంటే. ఇప్పుడు ఇక్కడ ఈ ప్యాకేజ్ చేస్తాను, ఒక 1 year తర్వాత ఇంకొక చోట ఇంకొంచెం ఎక్కువ ప్యాకేజీకి వెళ్తాను అనే కల్చర్ దీంట్లో బాగుంది. So then you can't be guiding the student because your agenda is different. Right. So it is misguiding more than guiding. So ఇప్పుడు పేరెంట్స్ when they're getting information, so అది చూసుకోవాలి. ఇట్స్ కమింగ్ ఫ్రమ్ దోస్ పీపుల్ బేసికల్గా. సో ఇప్పుడు డాక్టర్లు ఉన్నప్పుడు ఎలాగ రీసెర్చ్ చేస్తాం, వీడు మంచివాడు వీడు కాదు అని. సో సేమ్ థింగ్ ఇది కూడా, దిస్ ఇస్ అ మోర్ క్రిటికల్ థింగ్. డాక్టర్ అయితే అన్లెస్ ఇట్ ఈస్ ఏ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్, చిన్నదానికి డాక్టర్ డజంట్ మేక్ సచ్ ఎ డిఫరెన్స్. బట్ దిస్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఎంటైర్ ఫ్యూచర్ కెరియర్, సో వేర్ యూ కెన్ బిల్డ్ ఎ రిలేషన్షిప్. అందుకు ఆ దృష్టి పెట్టి ఆలోచించాలి. అండ్ ఈ టైంలో సార్ అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అంటే 2 years ఆఫ్ ప్రిపరేషన్ ఇస్ అల్టిమేట్లీ కమింగ్ డౌన్ టు సర్టన్ కొన్ని మంత్స్, నాట్ ఈవెన్ 1 year, less than 1 year. సో ఆ టైంలో ఒకటి మోటివేషన్ వీ టాక్డ్ అబౌట్, అండ్ ద రియల్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ అవన్నీ కూడా ఆఫ్టర్ ది అనాలిసిస్. కొంతమంది ఫిజిక్స్లో వీక్ ఉండొచ్చు, కొంతమంది మ్యాథ్స్లో వీక్ ఉండొచ్చు, కెమిస్ట్రీలో వీక్ ఉండొచ్చు. సో ఫ్రమ్ ద ఫస్ట్ డే టిల్ ది ఎండ్ అంటే వాళ్ళ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి. అండ్ మీరు ఒకసారి నాతో అన్నారంటే లాంగ్ టర్మ్ వాళ్ళతో వీ కెన్ డిస్కస్ సబ్జెక్ట్ ఇన్ డీటెయిల్ అని చెప్పేసి. సో షుడ్ దట్ బి ది అప్రోచ్ ఆర్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఉండాలా? హౌ డూ దే హ్యావ్ టు అలైన్ దెమ్సెల్వ్స్ ఏంటి అని? లుక్ సందీప్, బికాస్ యూ ఆర్ సిట్టింగ్ ఫర్ అన్ ఎగ్జామ్ అండ్ యూ వాంట్ టు గెట్ సమ్ సీట్ ఇన్ దట్, డెఫినెట్లీ ఇట్ షుడ్ బి ఎగ్జామ్ ఓరియంటెడ్. బట్ ఎగ్జామ్ ఓరియంటేషన్ కంటే ముందు రావాల్సింది లాంగ్ టర్మ్లో అయినా షార్ట్ టర్మ్లో అయినా, ఈ 1 year ప్రోగ్రామ్ అయినా 2 year ప్రోగ్రామ్ అయినా ఒకటే ఉంటుంది, కానీ ద స్పీడ్ అండ్ ద పేస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పెద్ద ప్రొఫెసర్, ఫర్ ఎగ్జాంపుల్ నోబెల్ లారెట్ ఈస్ గివింగ్ ఎ నోబెల్ లెక్చర్ అనుకోండి. ఆ లెక్చర్లో కూడా ఆయన ఎక్కడ స్టార్ట్ చేస్తాడు, ఒక ఆడియన్స్ చెప్పేటప్పుడు డెఫినెట్లీ విల్ స్టార్ట్ ఇన్ ద బిగినింగ్, మేబీ ఇట్ విల్ బి స్మాల్. సో ఇట్ కెనాట్ బి డైరెక్ట్లీ వన్స్ అగైన్ బ్రింగింగ్ దోస్ సమ్స్ అండ్ డూయింగ్ ఇట్, రైట్? సో మనకు ఫస్ట్ ఇయర్ నుంచి పిల్లలు వచ్చినట్టయితే ఏం చేస్తాం, చాలా స్మాల్ డీటెయిల్స్ కూడా వాళ్ళకి చిన్నవి కూడా రాదనుకొని స్టార్ట్ చేస్తాం. ఇక్కడ అట్లా ఉండదు. సైన్సెస్లో బేసికల్గా ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీలలో ఇట్స్ ఆల్ ఫండమెంటల్ ఓరియంటెడ్ అప్రోచ్ ఉంటుంది. అక్కడ ఫండమెంటల్ని డెవలప్ చేయడానికి చాలా టైం తీసుకుని ఇప్పుడు అవసరం లేదు. బట్ ద సేమ్ ఫండమెంటల్ కెన్ బి డిస్కస్ ఇన్ అ ఫ్యూ minutes. The process will be same, believe me. You cannot simply short circuit it. It won't work. ఎందుకంటే మళ్ళీ యు ఆర్ పుట్టింగ్ ద సేమ్ కన్ఫ్యూజన్ కదా. యాక్చువల్లీ చెప్పాలంటే ఏముందో చెప్తాను, ఇంకా కొంచెం బాగా అర్థం కావడానికి చెప్తాను. ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక పర్టికులర్ కార్పొరేట్ కాలేజీలో ఒక 50,000 మంది పిల్లలు ఉంటారు. దీంట్లో ఒక 200 మంది పిల్లలు బాగుంటారు బై నేచర్, ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి 8th, 9th, 10th ఏదో అయి ఉంటుంది మొదలై. సో వాళ్ళకి డైరెక్ట్గా రాగానే స్టార్ట్ చేస్తారు. సో మిగిలిన ఇప్పుడు సీట్ రాని వాళ్ళంతా ఎవరంటే ఆ డైరెక్ట్గా ప్రోగ్రాంలో డైరెక్ట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అర్థం కాక బుర్రలు పీక్కున్న వాళ్ళంతా. ఇప్పుడు వీళ్ళకి సెకండ్ టైం కూడా మనం అదే చేస్తే ఇట్స్ మీనింగ్లెస్. వీ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ఫండమెంటల్స్, బట్ రిమెంబర్ ఇట్ షుడ్ బి మోర్ ఎగ్జామ్ ఓరియంటెడ్ నా. ప్రతిసారి ఎగ్జామ్కి డైరెక్షన్ తీసుకెళ్ళడం ఉండాలి, తప్పకుండా ఉండాలి. అండ్ ఒక ప్రోగ్రామ్ ఉండాలి, అంటే టెస్ట్ రాయడము, తర్వాత ఎప్పటికప్పుడు టెస్ట్ ఇవాల్యుయేట్ చేయడము, టెస్ట్ క్వశ్చన్స్ మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేయడము, ఇవన్నీ ఉంటూనే ఎగ్జామ్కు కావాల్సిన సరంజామా అంతా పెడుతూనే స్టిల్ ద స్పిరిట్ హ్యాస్ టు బి సేమ్. దెన్ ఓన్లీ యూ విల్ ఇంప్రూవ్, అదర్వైజ్ యూ వోంట్ ఇంప్రూవ్. ఆర్ ఐల్ పుట్ ఇట్ దిస్ వే, దెన్ ఓన్లీ లెర్నింగ్ విల్ హ్యాపెన్. లెర్నింగ్కి జనరల్గా మనకిచ్చే డెఫినేషన్ ఏంటంటే, ఈరోజు నేను నేర్చుకున్నాను అంటే నిన్నటికంటే ఈరోజు నేను మారిపోయాను అనేది ఒక మంచి డెఫినేషన్ అనమాట. సో 2 yearsలో నేను చేయలేంది ఇప్పుడు చేస్తున్నాను, బట్ ఐఎమ్ మేకింగ్ మోర్ ఎఫెక్టివ్ నౌ అండ్ ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ఇట్ అని ఉండాలి తప్పకుండా. తర్వాత దీంట్లో మళ్ళీ కేటగిరీస్ అన్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి 170 వచ్చినాయి, బట్ గాట్ 0 in 1 subject అండ్ ఫ్లాప్డ్. అట్లాంటి పిల్లలతో ఏంటంటే డెఫినెట్గా యూ కెన్ గో ఈవెన్ మోర్ డెప్త్కి వెళ్ళాలి. డెప్త్ని ఎప్పుడూ రిఫ్యూజ్ చేయకూడదు. వెదర్ యు ఆర్ రిపీటర్, వెదర్ యు ఆర్ బిగినర్, ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. బట్ ఈ రెస్పాన్సిబిలిటీ ఇదంతా డ్రైవ్ చేసేది టీచర్స్. దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ కమ్స్.
If the teacher is good, he knows how to do it. But remember, you cannot have what you call even a shortened version where once again you spoil the children's thinking. అంటే యుద్ధంకి వెళ్ళాలి అంటే యూ టు ప్రిపేర్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్. యూ హ్యావ్ టు హ్యావ్ వెపన్స్ ఉండాలి, దాన్ని స్కిల్స్ అంటాను, స్కిల్ ఉండాలి. కానీ ఇప్పుడు భగవద్గీత గురించి చూస్తే అర్జున్ అన్నీ ఉన్నాయి, బట్ హీ డిడ్ంట్ వాంట్ టు ఫైట్ బికాస్ ఫండమెంటలీ హీ హ్యాడ్ అ క్వశ్చన్, ఎందుకు చేయాలి? సో అది అడ్రస్ చేయకుండా కృష్ణుడు అది వెళ్ళు అంటే ఏంటి వద్దు, హీ వుడ్ హ్యావ్ బీన్ కిల్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. సో పూర్తిగా ద వార్ వుడ్ హ్యావ్ బీన్ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ అవుతున్నాం. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ సమ్ బిల్డింగ్ స్కిల్స్. ఇప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చేసి అంటే ఒక స్కిల్ సార్ ఏంటంటారు సీక్వెన్షియల్ లాజికే తెలుసు, వీళ్ళకి ఫిజిక్స్ రాదు అంటూ ఉంటారు. సీక్వెన్షియల్ అంటే ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ ఎవరో చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది, కానీ వాళ్ళకి అది తట్టదు, ఈ స్టెప్ చేయాలి అని తట్టదు. స్టెప్ ఎందుకు మొదలు పెట్టారో చాలామంది తెలియదు. సో అదే కాకుండా సో లాట్ ఆఫ్ పీపుల్స్ నేను చెప్తే నాకు అర్థం అవుతున్నా కానీ నేను చేయలేను. ఇప్పుడు సపోజ్ యూ హ్యావ్ టు మూవ్, ఇప్పుడు గూగుల్ అందరి దగ్గర ఉంది, సో నోబడీ ఈజ్ లాస్ట్, ఎవ్రీబడి ఈజ్ ఫైన్. కానీ మునుపు ఇఫ్ యూ వాంట్ డ్రైవర్ జాబ్ కావాలంటే నీకు రోడ్స్ సరిగ్గా తెలియాలా? రోడ్స్ తెలియాలంటే స్ట్రెయిట్ రోడ్లో యూ డోంట్ హ్యావ్ టు కాన్సన్ట్రేట్, యూ డోంట్ హ్యావ్ టు అదే, కానీ ఎక్కడ టర్న్ అవ్వాలో తెలియాలి. అక్కడ గేదె ఉంటుందని లేకపోతే ఏదో ఉంటుంది, అలాగేదో గుర్తించుకోయా కదా, థర్డ్ రైట్ అని ఏదో ఉండేది. సో వేర్ యూ టు కాన్సన్ట్రేట్ ఈజ్ అక్కడ, వేర్ యూ టు టర్న్. సో ద సేమ్ వే ఇప్పుడు ఎవరంటారంటే నాకు మీరు చేస్తే అర్థం కానీ నేను చేయలేకపోతాను అంటే దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్. ఎక్కడ మెయిన్స్ ద కాన్సెప్ట్ కమ్స్ ఇన్, వాళ్ళకి అది తెలియదు అండ్ ఏది వాడాలో తెలియదు. సో దట్ మీన్ ద అండర్స్టాండింగ్ ఈజ్ పువర్. సో అందుకు స్ట్రైట్ ఒకసారి చెప్తే వెళ్ళగలరు, అక్కడ దాని తర్వాత మరి ఫట్ అయిపోతుంది, ఎక్కడ టర్న్ చేయాలో వాళ్ళకి ఎత్తుతారు. ఆ ఎలిమెంట్ని తీసేయడానికి లేదు. సో అందుకు అక్కడ కాన్సెప్ట్స్ వస్తాయి. స్కిల్ ఏంటంటే డ్రైవింగ్ స్కిల్, అది హౌ టు అవాయిడ్ ద బఫలో అవన్నీ తెలుసు వాళ్ళకి. సో దాట్ యూ కెన్ టీచ్ ఇన్ ఎగ్జామ్, ఈ స్కిల్ కావాలి. ఇది ఇప్పుడు అడ్వాన్స్లో అయినా ఈవెన్ ఫర్ ఎ మెయిన్ you can easily say that at least 100 skills in maths, for example, you need to be able to do those 25 problems. So skills anni nerpali, and or you have to verify valki aa skills vacha leda by a clever choice of problems. Can you only a skill patte, but when you don't know which this method, endukante konni method lo adi 10 నిమిషాలు పడుతుంది, సేమ్ ప్రాబ్లం ఒక 30 సెకండ్స్లో అయిపోతుంది ఇంకో అప్రోచ్ పెడితే. కానీ ఎప్పుడు ఏ అప్రోచ్ రావాలో దానికి అది స్కిల్ కాదు, దట్ ఈజ్ కమ్స్ ఫ్రమ్ యువర్ బేసిక్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. సో అది టూకీగా చెప్పకుండా మనకే తెలియకుండా చెప్పకపోతే సో ఆ స్కిల్స్ అన్ని పనికిరాదు. బికాజ్ ఈ గోస్ టు ద ఎగ్జామ్ నర్వస్ అయిపోతాడు, ఎందుకంటే ఫస్ట్ 3 క్వశ్చన్ చేయలేడు. ఎస్పెషలీ లాంగ్ టర్మ్ వాళ్ళకి ఫస్ట్ 3 క్వశ్చన్ చేయలేకపోతే వాళ్ళు నర్వస్ రక్ అయిపోతారు, అప్పుడు ఫుల్ అంతా గోవిందా. సో అందుకు దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ హ్యావ్ టు నాట్ ఓన్లీ ఇట్ హ్యాస్ టు బి ఎడ్యుకేషన్ బేస్డ్, నాట్ జస్ట్ స్కిల్ బేస్డ్, బట్ స్కిల్స్ మీద యూ హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ ఎంఫసిస్. ఎందుకంటే 1 లేదా 8 monthsలోనో 7 monthsలోనో ఎగ్జామ్ రాస్తారంటే స్కిల్స్ యూ హ్యావ్ టు వెరిఫై దే హ్యావ్ ద ప్రాపర్ స్కిల్స్, బట్ ద హోల్ థింగ్ హ్యాస్ టు బి సబ్జ్యూమ్డ్. దీంట్లో కాన్సెప్ట్ ఓరియంటెడ్లో పెట్టాలి ఇది. అంటే కాన్సెప్ట్ ఇప్పుడు మళ్ళీ ఆ వర్డ్ ఒకటి సార్ చెప్తారు, ఇట్స్ బీన్ మిస్యూజ్డ్. కాన్సెప్ట్ అంటే కాన్సెప్ట్ కాదు ఇప్పుడు, బట్ ఐ మీన్ ఈజ్ అండర్స్టాండింగ్ ఉండి స్కిల్స్ బేస్డ్ చేస్తే దట్ ఈస్ వేర్ సక్సెస్ హ్యాపెన్స్. లైక్ సార్ అన్నారు కదా గీత అని, ఇఫ్ కృష్ణ ఇస్ అ కాన్సెప్ట్, అర్జున ఈజ్ అప్లికేషన్ బేసిక్గా. యాక్చువల్లీ చాలాసార్లు మనకి రూమ్లలోకి ఎంటర్ అయితే ఇట్లాగా కనిపిస్తుంది మనకు, అది కృష్ణుడు అర్జునుడు ఉన్నది. ఎత్ర యోగీశ్వర కృష్ణో తత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోర్భూతిర్నవ, గుర్తు రావట్లేదు. అక్కడ ఏంటంటే వాళ్ళ ఇద్దరు ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళతో అక్కడ విజయం వస్తుందని. నాకు ప్రతిసారి దాన్ని చూస్తున్నప్పుడు ఒకే స్ట్రైక్ అవుతుంది అనమాట. అర్జునుడు యుద్ధం చేయదని వదిలేసినాడు కదా, వై టు ఫైట్ అనే కాన్సెప్ట్ని కృష్ణుడు పెట్టినాడు. యాక్చువల్ ఫైటింగ్ వాజ్ డన్ బై అర్జున. సో అర్జున ఈజ్ స్కిల్స్, కృష్ణ ఈజ్ ద కాన్సెప్ట్ బేసిక్గా. బ్యూటిఫుల్ పుట్. అంటే సార్ ఈ టైంలో అగైన్ కమింగ్ బ్యాక్ టు దిస్ టైం, ఇప్పుడు కూడా ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది క్లాసెస్ కొంచెం ఆన్లైన్ వరకే జరిగే పాసిబిలిటీ కనిపిస్తుంది, ఆఫ్లైన్ ఐ డోంట్ నో ఎప్పుడెప్పుడు జరుగుతుందని. సో నార్మల్గా చేసే వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఇట్ ఈస్ సంథింగ్ హట్కే ఫర్ దెమ్, డిఫరెంట్ ఫర్ దెమ్. ఆన్లైన్ ఏంటి, డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదని. లాంగ్ టర్మ్కి వచ్చేసరికి విల్ దట్ యాడ్ టు దెమ్ ఆర్ దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలి? ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు అది, సార్ ఇప్పుడు ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయట్లేదు కదా, మరి ఎట్లాగా ఆన్లైన్ ఎట్లాగా అని. దిస్ థింగ్ యాక్చువల్లీ గేవ్ మీ లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ వెదర్ అవర్ పీపుల్ ఆర్ రెడీ ఫర్ ఆన్లైన్ అని. మీరేమంటారు? మనకు ఇండియన్ సినేరియోలో పిల్లలు పేరెంట్స్ ఆన్లైన్కి పూర్తిగా రెడీగా ఉన్నారంటారా?
అదే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియా మనం ఎక్కడ చిన్న చిన్న టౌన్ వెదర్ ఇట్ ఫర్గెట్ కరీంనగర్, ఇంకా చిన్న సిద్దిపేట నుంచి హైదరాబాద్ రాకుండా ఓన్లీ ఎయిర్పోర్ట్ చూసి అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయారు. 1995 నుంచి అదే అవుతున్నది ఈ తెలంగాణ ఆంధ్ర రీజన్. సో పీపుల్ వే వెరీ యాక్సెప్టింగ్ ఆఫ్ చేంజ్. మన వాడికి ఏంటవుతుంది ఏమీ తెలియకుండా వాడిని అక్కడ పంపించేవారు, నువ్వు చూసుకో ఎవడో ఉంటాడు. సో దే వర్ సో అడ్వెంచరస్ అండ్ అందుకే వీ రియలీ ఎక్స్ప్లాయిటెడ్. ఇట్ ఈస్ నాట్ దట్ తెలుగుస్ ఆర్ స్మార్టర్ దెన్ బిహారీస్ ఆర్ యూపీఐస్ కాదు, కానీ మనం ఎక్స్ప్లాయిట్ చేసే ఎందుకంటే వీఆర్ ఫార్ థింకింగ్. ఈ ఛాన్స్ మళ్ళీ దొరకదు, అందరికీ తెలిసిపోతుంది, ఇప్పుడే ఎక్స్ప్లాయిట్ చేయాలని వెంటనే వీ ఎక్స్ప్లాయిటెడ్. అండ్ ఇప్పటికీ అందుకే కంప్యూటర్ సైన్స్ ఐటీ అని పిచ్చి ఉంది. కానీ ద సేమ్ థింగ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్, వై దిస్ హెసిటెన్సీ నాకు పూర్తిగా అర్థం అవ్వట్లేదు. పూర్తిగా సైకలాజికల్గా పీపుల్ డిడ్ నాట్ మేక్ ఇట్ దేర్ దిస్ థింగ్ అనిపిస్తున్నా. సో దట్స్ వై దీస్ క్వశ్చన్స్ యాక్చువల్గా. బికాజ్ ఇప్పుడు చైనాలో దెర్ ఆర్ సమ్ ప్లాట్ఫామ్స్, ఇక్కడ మనకి బైయూ అన్ అకాడమీ ఇవన్నీ ఉన్నాయి కదా, అలాగే చైనాలో దేవర్ అహెడ్ 5 years బ్యాక్ ఇట్ సెల్ఫ్. దే వర్ ద వన్స్ హూ ఇన్వెస్టెడ్ హెవీలీ ఇన్ ఇండియన్ దిస్ ఎడ్యుకేషన్ ఫీల్డ్. దేర్ ఆర్ సమ్ క్లాస్ 40,000 40,000 స్టూడెంట్స్ ఇన్ వన్ క్లాస్. దే హ్యావ్ ది హార్డ్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అప్ టు 40,000 స్టూడెంట్స్. The technology is good and people accepted it. బికాజ్ వాడు ఎక్కడో దూరంలో కూర్చుంటాడు, సో వాడికి యాక్సెస్ ఎక్కడ ఉంటుంది. సో బీజింగ్లోనూ షాంఘైలో బెటర్ టీచర్స్ యాక్సెస్ కావాలంటే వాడు చేసిన కూర్చుంటాడు, బికాజ్ దిస్ ఈస్ లెర్నింగ్ ఈజ్ లెర్నింగ్. సో ఇప్పుడు పేరెంట్స్ అడగడంలో ఒక ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి డెఫినెట్గా ఈ ఆన్లైన్ అనేది హెల్ప్ చేయలేదని అర్థమైందనమాట. బట్ మాకు చాలాసార్లు అనుకుంటాం వై నాట్, ఎస్పెషలీ ఇన్ అ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లైక్ దిస్, వై నాట్ ఆన్లైన్ అని. దట్స్ వన్ క్వశ్చన్ ఎనీవే. బట్ హౌ టు గో అబౌట్ అనేది అనుకుంటే నేనే అనుకుంటాను, హోప్ఫుల్లీ మనకు కరోనా ఎఫెక్ట్ అనేది తగ్గాలి, ఒక కనీసం నవంబర్ మిడిల్ నుంచి అయినా స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాం మనం ఆఫ్లైన్లో. హైబ్రిడ్ మోడల్ అని ఆలోచన. అయితే అట్లా అవ్వకపోతే హైబ్రిడ్ మోడల్ పెట్టుకోవచ్చు. హైబ్రిడ్ మోడల్ అంటే కొంచెం కొంతమంది పిల్లల్ని పిలిచి ఆన్లైన్ క్లాసులు నడుపుతూనే దట్ ఎక్స్ట్రా వర్క్ కోసం కొంతమంది పిల్లల్ని పిలిచి కొంతమందినే వాళ్ళని దూరంగా కూర్చోబెట్టి నేర్పించడం, తర్వాత యాజ్ అండ్ వెన్ థింగ్స్ ఇంప్రూవ్ టోటల్గా పిలవడం. బికాస్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఈవెన్ సంథింగ్ ఆన్లైన్ ఉంటే కూడా పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తే ఇది ఈజీ అవుతుంది, లేకపోతే లైఫ్ విల్ బీ డిఫికల్ట్ డెఫినెట్గా. అదే ఎందుకంటే ఇప్పుడు ఈ ఎడ్యుకేషనే కాదు, ఇప్పుడు వర్క్ కూడా ఆన్లైన్ అయిపోయింది కదా. ఇప్పుడు గూగుల్ ఆర్ అమెజాన్ నెక్స్ట్ ఇయర్ దాకా మాకు అంతా ఆన్లైన్, మీరు ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పినప్పుడు, సో వర్క్ ఆల్సో యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ డూ ఇట్ కదా. అండ్ దీనికి ఇంకా ఎక్కువ మోటివేషన్ కదా. ఇప్పుడు నీకు సీట్ లేదు అంటే ఇంకా దానికన్నా పెద్ద మోటివేషన్ ఏంటి ఉంది. సో కొన్ని రోజులు ఆన్లైన్ తప్పదు మనకి. బిగినింగ్ ఇప్పుడు మేము October 26 స్టార్ట్ చేస్తున్నాం అంటే ఇమ్మీడియట్గా వీ మే నాట్ హ్యావ్ ఆఫ్లైన్. బట్ కన్సిడరింగ్ ద ఎక్స్పీరియన్స్ వీ హ్యాడ్, ఐ థింక్ మనకి ఇంకా ఆఫ్లైన్లో పిల్లల్ని హ్యాండ్ హోల్డ్ చేయడమే బాగా వర్క్ చేస్తుంది అనిపిస్తుంది చూస్తుంటే. చాలామంది అదే మేము కూడా అనుకుంటున్నారు, ఎందుకు పిల్లలు మరి మామూలుగా ఆన్లైన్ వర్క్ వాజ్ మోర్ ఎఫిషియెంట్. ట్రై టు అండర్స్టాండ్ ఇట్స్ రిజల్ట్ ఓరియంట్ ప్రోగ్రామ్. ఇక్కడ ఏదో మనం ఒక సోషలైజింగ్ కోసం పిల్లల్ని పిలవట్ల. సో డెఫినెట్లీ ఆన్లైన్ షుడ్ వర్క్. అండ్ దే ఆర్ చిన్న పిల్లలు, వీఆర్ మోర్ దెన్ thrice their age. I have taken so many Coursera courses, all sorts of interests I have. But you sit and the professor is somewhere in Netherlands or America or wherever, you learn what you want to learn and you do the homework sincerely. మా ఏజ్లో చేస్తున్నప్పుడు 16 ఏళ్ళకి 17 ఏళ్ళకి చేయకపోవడం దట్ ఈస్ సంథింగ్ మేము అనుకునేది ఏంటంటే ఇంకా సైకలాజికల్గా జనాలు యాక్సెప్ట్ చేయలేదేమో లార్జ్ సెక్షన్. A small section already knew, they accepted it. But right now వాళ్ళు ఏం చేయాలి అంటే they should not refuse online for some time. Not only that, they should show them that they are serious వాళ్ళకి టు దేర్ ఓన్ థింగ్. అబ్బాయి సీరియస్ ఆర్ నాట్ అండ్ ఆన్లైన్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను అంటే నీ గోల్ ఈస్ క్లియర్ కదా. అంటే అక్కడ ఒక పాయింట్ ఉంది సార్. యాక్చువల్గా ఇప్పుడు పెద్ద కార్పొరేట్ స్ట్రక్చర్లో ఏంటంటే వన్ టీచర్ టీచింగ్ 300 people, నాట్ బాదర్డ్ అబౌట్ పీపుల్ కదా. దట్ గివ్స్ అ బ్యాడ్ నేమ్ ఫర్ ఆన్లైన్ యాక్చువల్గా. అంటే టీచర్స్ వైపు నుంచి, ఇన్స్టిట్యూషన్స్ వైపు నుంచి కనుక ఆన్లైన్ ఈజ్ ఈక్వల్లీ ఎఫిషియెంట్ అండ్ హ్యాండ్ హోల్డింగ్ అనే మెసేజ్ కనుక ఇటు వీళ్ళు పంపిస్తే బాగానే ఉంటుంది. అంటే బేసిక్లీ వాట్ సార్ ఈస్ సేయింగ్ ఈజ్ ఆఫ్లైన్లో డిఫరెంట్ టీచర్స్ టీచ్ డిఫరెంట్లీ, సమ్ టీచర్స్ ఆర్ మోర్ ఎఫెక్టివ్ దెన్ అదర్స్. ఆన్లైన్లో కూడా ఇంకా గ్యాప్ ఎక్కువ అయింది. ఎందుకంటే ఆఫ్లైన్లో ఇట్ బికాజ్ ఆఫ్ ఐ కాంటాక్ట్ అండ్ వాళ్ళ భయంతోనో భక్తితోనో ఏదో కూర్చుంటారు.
ఇక్కడ భయం లేదు, భక్తి లేదు. వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు. బికాజ్ వాళ్ళు సపోజ్ స్విచ్ ఆఫ్ దట్ వీడియో అండ్ దేర్ ఆడియో, కుక్ ఉన్నాడో వాడు ఉన్నాడో తెలియదు మనకి, అక్కడ పెట్టేసి వెళ్ళిపోయినా తెలియదు. తెలియదు. సో అందుకు యూ హ్యావ్ టు ఎంగేజ్ దెమ్. సో ఎ టీచర్, హౌ డూ యూ ఎంగేజ్? టూ థింగ్స్ ఆర్ ఎసెన్షియల్. సబ్జెక్ట్ మీద చాలా గ్రిప్ ఉండాలి, రెండోది ప్యాషన్ ఉండాలి. బికాస్ టీచింగ్ ఈజ్ నాట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజే కాదు, ఇట్స్ ఓన్లీ 20% ఆఫ్ ఇట్. 80% ఈజ్ ఎనర్జీ ఎక్స్చేంజ్. యువర్ ప్యాషన్, you transfer it to the child so that then it opens up the mind, so then he is receptive. Like if there is no energy in the delivery, so his mind is closed, he is thinking about some cinema or yesterday's Virat Kohli or something like that, naturally. So anduku in an offline it is easier, ఎందుకంటే వాళ్ళు చూస్తారు, మనకి అనొచ్చు. ఇక్కడ యూ హ్యావ్ టు బి మచ్ మోర్ ఎఫెక్టివ్. అంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ ఇంకా ఎక్కువ కావాలి. And you have to be actually pedagogy, skill of as a teacher, ఇంకా higher level ఉండాలి. So ఇప్పుడు, and most teachers by definition, any profession లో the average fellow is average. And in this kind, especially because teaching doesn't attract the best and you need better skills, so the average teacher is actually mediocre, below average. Average teacher strangely is below average. So అందుకు ఇప్పుడు చెత్త పేరు కూడా వచ్చింది, ఆన్లైన్ is a waste అని. So but you have to, that is why you have to see, does it work for me? Do I have the right teacher? Do I have the right program? Am I the right person? అని ఆలోచిస్తే that is different from saying ఆన్లైన్ అలాగా వేస్ట్ కదా. సో కాలేజ్ ఓపెన్ అయితే అప్పుడు చూస్తాను. ఎవ్రీడే ఐ కీప్ గెటింగ్ 2 to 3 calls లైక్ దిస్. సార్ ఆన్లైన్లో అయితే బాగుండదు సార్ అని. బట్ ఆన్లైన్లో బాగుండకపోతే హౌ కెన్ యూ బ్రింగ్ పీపుల్ వితౌట్ ద గవర్నమెంట్? ఇప్పుడు ఐఐటీస్ కూడా ఆన్లైనే నడడం లేదు. ఇప్పుడు ఐఐటీలు చేరిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆన్లైనే కదా. సో అన్నీ ఆన్లైన్లే కదా, మరి ఏం చేస్తారు? ఇంకొకటి ఏముందంటే ఇప్పుడు సరే వీఆర్ థింకింగ్ దట్ నవంబర్ వరకు తగ్గాలనుకుంటున్నాం. తగ్గే డైరెక్షన్లో ఉంది కొంతవరకు. బట్ సపోజింగ్ సెకండ్ వేవ్ కమ్స్, సో యూ షుడ్ కీప్ ద ఆప్షన్స్ ఓపెన్. సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, కొన్ని కంట్రీలో థర్డ్ వేవ్ వస్తున్నది. అంటే టైమ్ ఈస్ గోయింగ్ అవే ఫ్రమ్ యూ అండ్ యూ కాంట్ సిట్ బ్యాక్ అండ్. సో కాంబినేషన్ ఆఫ్ బోత్ అనుకోవడం మే బి గుడ్ ఐడియా. అంటే అగైన్ యూఆర్ గెటింగ్ బ్యాక్ టు సమ్ 12-13 years ago. ఈ సిస్టమ్ టెక్నాలజీ అంతా అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కూడా యూ హ్యాడ్. ఐ కీప్ టెలింగ్ సందీప్ ఆల్ ది టైమ్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ టెక్నాలజీ ఫర్ వేరియస్ రీజన్స్. మామూలుగా ఒక హ్యూమన్ సైకాలజీలో ఉన్న ఫెయిలింగ్స్ని, వాళ్ళకున్న ఆ తప్పులన్నింటినీ కరెక్ట్ చేయాలంటే టెక్నాలజీని చాలా యూజ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఆల్ సెడ్ అండ్ డన్ పీపుల్ కెన్ స్పాయిల్ ఇట్, బట్ యూ కెన్ డెవలప్ గ్రేట్ సిస్టమ్స్ యాక్చువల్లీ. అంటే చాలా ఆంట్రప్రెన్యూర్కి, పిల్లలకి నేను అదే సజెస్ట్ చేస్తాను. ఈ పర్టికులర్ ఏరియాలో ఈ ప్రాబ్లం ఉంది, దీంట్లో హ్యూమన్ ఎలిమెంట్ ఇచ్చే నెగిటివ్ ఎఫెక్ట్ ఎట్లా తగ్గిస్తావో చూడమంటాను. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. పీపుల్ క్రిటిసైజ్ మీ ఫర్ దట్ యాక్చువల్లీ. ఎందుకంటే నాకు నిజంగా ప్రాబ్లం లేదు, వెదర్ ఇట్స్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. ఐ రియలీ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. వీ డోంట్ హ్యావ్. ఒక స్టూడెంట్కి ఎట్లా కనెక్ట్ చేయాలనేది ఇట్ కమ్స్ త్రూ యువర్ లైక్ టోల్డ్ సార్, ఎనర్జీ అండ్ యువర్ ప్యాషన్, యువర్ లైకింగ్, ఎవ్రీథింగ్ రైట్ కదా. సో దట్ వే ఐ థింక్ వీఆర్ బిహైండ్. ఇంకోటి ఏంటంటే వాట్ వీ థింక్ ఈజ్ నార్మల్ వాజ్ టెక్నాలజీ వన్స్ అపాన్ ఎ టైమ్. అక్షరాలు చూడండి, రైటింగ్ వాజ్ ఇన్వెంటెడ్ ఇనిషియలీ అండ్ ఇట్ వాజ్ ఎ బిగ్గర్ లీప్ ఇన్ టెక్నాలజీ than a stupid online thing. Online is a small leap. Writing, to say that abstract concepts can be symbolized by some funny curve is a stunningly abstract concept. So acceptation, civilization andaru poyaru kada. So anybody who is living a modern life has accepted a lot of technology తెలియకుండా. ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేశారని యాక్సెప్ట్ చేశారు. అవును, ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, వీఆర్ ఫార్మింగ్ రిలేషన్షిప్స్ ఆల్సో ఆన్ ది సోషల్ నెట్వర్క్. ఇఫ్ టిండర్ కెన్ బి సక్సెస్ఫుల్, వై నాట్ ఆన్లైన్? టిండర్ ఎందుకు, భారత్ మ్యాట్రిమోనీ ఇట్సెల్ఫ్ వాజ్ ఎ హ్యూజ్ కదా. నిజంగా మ్యాట్రిమోనీ ఈజ్ అ గ్రేట్ లైక్ ఈ కైండ్ ఆఫ్ వరల్డ్లో కుడ్ యూ హ్యావ్ గాట్ మ్యాచెస్ ఓన్లీ బై కనెక్షన్స్? అందరూ వదిలేశారు, ఊర్లో అందరూ వదిలేశారు. సో హౌ డు యూ మ్యారీ? అయితే చాలా జ్యుడిషియస్గా యూజ్ చేయాలి. Drive and direction in which we are taking the technology forward matters. And దాంట్లో కూడా మళ్ళీ ఈ అదర్ ఎలిమెంట్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా అవ్వడము అవన్నీ ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్, బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. బట్ ఇట్ షుడ్ బి జ్యుడిషియస్ చూజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ దిస్ అనమాట. అంటే ఏ ఏజ్ పిల్లలకు ఏది సరిపోతుంది. ఎస్పెషలీ హైయర్ ఎడ్యుకేషన్కి స్టార్టింగ్ ఫ్రమ్ 11th and 12th ఆన్లైన్ షుడ్ నాట్ బి a problem. And especially in this field of making children get some seats and all that should be even more efficient, I feel. So how to make it work for school children, of course, we need to really think in a hard way. Even there you should not refuse. Last time interview lo neeto oka maata anna nenu,
ఈ ఆన్లైన్ గురించి మాట్లాడినప్పుడు. చిన్నపిల్లలకి ఎట్లా చేస్తున్నారు, ఐ వాజ్ లాఫింగ్. బట్ ఐ హావ్ సీన్ స్మాల్ కిడ్స్ ఆల్సో గెటింగ్ అడ్జస్టెడ్ టు ఇట్. ఓన్లీ వీ డోంట్ నో వెదర్ ద రేడియేషన్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ ఆన్ దెమ్. ఐ స్టిల్ ఐమ్ నాట్ ష్యూర్ హెల్త్ పరంగా, కానీ పీపుల్ ఆర్ స్మాల్ కిడ్స్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. మై బ్రదర్స్ small kid actually from Bangalore, she is taking her lessons. And of course, they did a nice job of engaging them, even on the online. They're not making it what you call speech type కాకుండా యాక్టివిటీ టైప్ కూడా చేస్తున్నారు. సో టోటల్గా ఏంటంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ తగ్గిస్తూ ఆన్లైన్ ఎంబ్రేస్ చేయాలంట. నేను వీ కాంట్ జస్ట్ రిఫ్యూజ్ ఇట్. I think the people who are actually taking up long-term course, they will be drivers of online education. Definitely, yes, that's a very valid point you made. Supposing things don't improve, they'll have only that method now, and they can prove that yes, online works. And not only that experience, they can use it for the later lives. In what suppose they want to become an entrepreneur or whatever, you are an early adapter kada. So any experience untundi. So you are a consumer, so you are the best person to think about. Now you have seen it somewhere it did not work. Weaknesses ఏంటో తెలిసిపోతుంది. That's how people came up with new ideas, right? సార్, అంటే ఇప్పుడు లైక్ దిస్ ఇస్ అ క్వశ్చన్ దట్ ఐ హావ్ టు ఆస్క్ యూ. ఎందుకంటే జనరల్గా ఈ ఐఐటీస్కి వాటికి ప్రిపేర్ అయినప్పుడు సబ్ కాన్షియస్, అన్కాన్షియస్, కాన్షియస్, యూ కీప్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇన్ దట్ ఇన్స్టిట్యూట్. రైట్, అక్కడ ఐఐటీస్లో ఉన్నాం అని చెప్పేసి యూ హ్యావ్ బీన్ టు అ గ్రేట్ ఇన్స్టిట్యూట్, అండ్ ఆ తర్వాత మీరు కూడా ముందు ఫర్దర్ స్టడీస్. సో అంటే హౌ డస్ ఇట్ ఇంపాక్ట్స్ అంటే టెల్లింగ్ అబౌట్ లైఫ్ ఇన్ ఐఐటీ టు పీపుల్ హు ఆర్ యాక్చువల్లీ ప్రిపేరింగ్ ఫర్ ఇట్, ఆ మోటివేషన్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? దేనికైనా ఇప్పుడు టు కన్వర్ట్ ఎ డ్రీమ్ ఇన్ టు యాక్చువాలిటీ మనకి విజువలైజేషన్ అనే ఉంది కదా. విజువలైజేషన్ ఇస్ చాలా పవర్ఫుల్ టెక్నిక్. సో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ట్రాన్స్లేట్ దట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఐఐటీ ఇప్పుడు అంటే ఒక వర్డ్, కాన్సెప్ట్. మనం ఇప్పుడు మ్యాథ్స్లో సపోజ్ యూర్ టాకింగ్ అబౌట్ లెట్స్ సే వాట్ ఎ మేట్రిక్స్ ఇస్. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇట్ యాజ్ ఎ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్, లేకపోతే ఆర్ యూ కెన్ జస్ట్ ఏ మల్టిప్లికేషన్లో దీన్ని పట్టుకొని రోని పట్టుకొని కాలం చేయాలి అది చెప్పొచ్చు. ఆర్ యూ కెన్ గో ఇన్ టు లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపన్స్, ఎందుకు ఇలా ఈ మల్టిప్లికేషన్ పిచ్చిగా ఎందుకు చేయాలి. సో దట్స్ a completely different. So even teachingలో కూడా when you go down one or you go up one level, so you're making them visualize something deeper కదా. సో అలాగే ఇప్పుడు ఐఐటీ అని ఒక వర్డ్ ఉంది, వాళ్ళకి ఇంకేం తెలియదు, ఎందుకు వెళ్ళాలో ఏమో తెలియదు, అందరూ అంటున్నారు అని. బట్ ఇట్ ఈస్ లైక్ టాకింగ్ అబౌట్ నయాగరా ఫాల్స్. నయాగరా ఫాల్స్ అని అందరూ వినొచ్చు, బట్ అక్కడ వెళ్ళేసరికి ద ఫస్ట్ థింగ్ దట్ హిట్స్ యూ ఈవెన్ మోర్ దెన్ ద సైట్ ఇస్ ద సౌండ్. That the volume of water falling, a sound, you will not be ready for that. So akkada vellinappudu you are not thinking about the word Niagara ani word you just immersed in the experience. ఇప్పుడు ఘాట్స్లో వెళ్ళినప్పుడు, హిమాలయస్ వెళ్ళినప్పుడు, కార్లో ఇప్పుడు బస్సులో వెళ్ళినా ఇనీషియలీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ చాటర్ టాక్, కానీ కొంత ఎక్కిన తర్వాత ఏంటవుతుంది, అందరూ సైలెంట్ అయిపోతారు, బికాస్ దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. So the same way, a word annappudu there is a lot of clutter in your mind, but when you actually talk about what happens, the kind of facilities there is, the kind of experiences you have, and life ante enti experiences kada. So the pleasant experiences you have, the bond you create, and the fact that limitations levani, because you go to a particular lab, let us say రాత్రి అయినా it will be open. ఇక్కడ అయితే ఏంటి, కాలేజ్లో వెళ్తే బస్సులో వెళ్తావు వచ్చేస్తావు, అక్కడ ల్యాబ్లో కూడా సరిగ్గా ఇన్స్ట్రుమెంట్ ఉండవు. దే అండ్ దే హ్యావ్ ప్లేసెస్ లైక్ యాజ్ అలుమ్ని ఎవ్రీ ఇయర్ వీ ఫండ్ సర్టన్ సెంటర్స్, సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అని. సో వాట్ యుల్ సే యూ రేజ్ $1 million లెట్ us say. సో దే విల్ బీ ఆ సెంటర్కి, సో ద స్టూడెంట్స్ ఆర్ కంప్లీట్లీ ఇన్ చార్జ్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్ దే వాంట్. And with that, they're completely free. They make up their rule, they do whatever. So if you want to work there 24 hours, there are people who sleep in such places. So if you are an entrepreneur, for example, if you want to have ideas, that is where they understand that no, okkada computer science hote chalu. Because a lot of times, suppose somebody wants to make an electric cycle or something else, you have an idea. You need an electric engineer, you need a mechanical engineer, you need all sorts of people. So all that experience apply అవుతుంది, because you learn how to work with people, you learn how to pick people. ఎవడో ఒకడు మంచి ర్యాంక్ ఉందని వాడు పిక్ చేస్తే he may not have actual skills to do this thing, or he may be వాడికి హ్యూమన్ అండర్స్టాండింగ్ లేకపోతే వాడు he'll be an irritating fellow. So most people, when do you choose your partners? కాలేజ్లోనే కదా.
ఈవెన్ ఆ 5 years తర్వాత కాలేజ్ నుంచి వెళ్ళిన తర్వాత కూడా లైఫ్ పార్ట్నర్ నుంచి అండ్ యువర్ నౌ దిస్ న్యూ థింగ్. అది లైఫ్ పార్ట్నర్ ఎప్పుడూ ఉండేది. ఇప్పుడు కొత్తది ఏంటంటే ద పాయింట్ ఆఫ్ గోయింగ్ టు ఎ గుడ్ కాలేజ్ నౌ మోస్ట్లీ ఈజ్ దే ఆర్ యువర్ పార్ట్నర్స్. If ever you have an idea, that is where you think about it. Because you've seen him in wear a towel, right? తర్వాత మరి టవల్లో చూడం కదా. that bond is very different because you know he won't ditch you. He is answerable. Family లా కదా, because you have 200 friends in common. So he can't suddenly ditch పారిపోలేడు. అదొకటి. రెండోది you have seen him work under stress, under pressure and మీకు హిస్టరీ ఉంది. అదొకటి. Then you meet the better professors, so you know what is needed. Secondly, take the old IITs, for example. Every IIT has incubation centers. So if you are as a student, you are given a place if you have an idea. And they have connections with VCs. Right in my batch, everybody mentors about 10 companies now. Yeah. IIT Madras founders, now there are companies in Hyderabad, Delhi, everywhere they say who all are volunteering to mentor. So one CEO of some company or whatever will be mentoring you. So that entire network. ఇప్పుడు కొత్తది మా బ్యాచ్లో డిస్కషన్ ఏంటి అవుతున్నది అంటే హౌ టు మెంటర్ న్యూ ఐఐటీస్. బికాస్ వాట్ హ్యాపెండ్ ఈస్ కన్నడిగాస్ హ్యావ్ ఎన్ అఫినిటీ ఫర్ ధార్వాడ్ ఐఐటీ నౌ. మలయాళీస్ దే వెరీ ప్రౌడ్ పాల్ఘాట్లో వచ్చింది. గోవన్స్ ఆర్ అబౌట్ గోవా. సేమ్ థింగ్ తెలుగుస్ ఆర్ అబౌట్ తిరుపతి. సో నౌ ఈచ్ బ్యాచ్లో దర్ ఆర్ పీపుల్ హూ ఆర్ మలయాళీస్ ఫర్ ఎగ్జాంపుల్ హూ టేకెన్ ఎ లీడ్, ఫ్రెండ్స్ ఆఫ్ పాల్ఘాట్ ఐఐటీ అని. సో దే అండ్ వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు, they have decided that we will, because they have friends in IIT Madras or if IIT Bombay is mentoring Indore, alage. So can't we have joint placements? So all sorts of new ideas are coming up. So what happens is the entire network, ఇప్పుడు మంచి ఫ్యామిలీలో పుట్టే ఏంటి ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది యాజ్ అపోజ్ టు మనకి తెలుసు హూఎవర్ డిడ్ంట్ కమ్ ఫ్రమ్ దాట్, ఊరి నుంచి వచ్చినప్పుడు ఇనీషియలీ హౌ మచ్ యూ స్ట్రగల్. ఎందుకు? బికాజ్ యూ డిడ్ంట్ నో ఎనీబడి, యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్, అన్నీ మనం చేయాలి. బట్ సంబడి హూ కేమ్ 1 generation బ్యాక్, దే వర్ ఆల్రెడీ బెటర్, వాళ్ళకి లైఫ్ చాలా సులభం కదా. కొలాబరేషన్ బికమ్స్ వెరీ బికాజ్ దే హ్యావ్ ద సోషల్ క్యాపిటల్ ఉంది, ఫైనాన్షియల్ క్యాపిటల్ అంతా ఉంటుంది. సో మనం మార్వాడీల గురించి అంటాం కదా, హౌ డు దే బికమ్ ది సక్సెస్ఫుల్ బిజినెస్? బికాజ్ ద ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ లెర్నింగ్ సెంటర్. ఫ్యామిలీ గివ్స్ యూ సోషల్ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్, పొలిటికల్ క్యాపిటల్, ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. సో మంచి ఇన్స్టిట్యూట్కి వెళ్తే యు ఆర్ బేసికలీ యాక్సెసింగ్ దిస్ మంచి ఫ్యామిలీ. అంటే చిన్న ఫ్యామిలీ 10 మంది కాదు, యూఆర్ యాక్సెసింగ్ ఎ 20,000 member ఫ్యామిలీ ఇన్ పవర్ఫుల్ పొజిషన్స్. బికాజ్ యూఆర్ 2-3 degrees సెపరేషన్లోనే ఉంటాయి కదా. యూ నో సంబడి, దట్ ఫెలో యూ నో సంబడి, అండ్ సో మ్యాక్సిమం 3 degreesలో యూ కెన్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ ఆన్వర్డ్స్ టు ది సంబడి వర్కింగ్ ఇన్ పిఎంఓ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ది యూఎస్. సో బికాజ్ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో అందరూ యాక్టివ్గా ఉన్నారు. సపోజ్ సంబడి యువర్ ఫ్యామిలీ మెంబర్ సంబడి సేస్ హీ స్టక్, వీసా లేదు, జర్మనీలో స్టక్ అయ్యాడు. సో యూ జస్ట్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ one message you put, within half an hour you have a reply, oh I'm in Frankfurt, I'll check out. And this happens on a daily basis. Like my son, he works in a company, he works in a US company. ikkada Jio to ani project kosam vachadu Bombay 6 months. So that company decided to recruit in India for the first time. So IIT Bombay vellaru, వీళ్ళు కొత్త వాళ్ళు, చిన్నవాళ్ళు వెళ్ళారు. Then they selected some people. But then they realized they had to make an offer. అంత ఇయ్యాలో వాళ్ళకి తెలియదు. So my son actually contacted me saying what to, and they compete with Google and Microsoft. What do Google and Microsoft offer? Can you tell me? And I need it within half an hour. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. And you know what? It happened. నేను మెసేజ్ పెట్టిన 20 minutesలో 2 people gave the actual offers, Microsoft and Google, and made that year I had it in hand. So I could immediately give it to him. So whether it is that kind of information or something else, because the network is so powerful and so extensive. ఇప్పుడు జపాన్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అమెరికా ప్రతి దగ్గరలో ఉన్నారు కదా. సో యు ఆర్ యాక్సెసింగ్ దట్ హోల్ నెట్వర్క్. సో ఐ కంపేర్ ఇట్ మంచి ఫ్యామిలీలో ఉన్నట్లు. సో అంటే అల్టిమేట్లీ యు ఆర్ ఆన్ యువర్ ఓన్, హౌ ఫార్ యూ గో ఇస్ అప్ టు యూ. కానీ కింద పడిపోతే దెర్ ఆర్ పీపుల్ టు లిఫ్ట్ యూ, ఆర్ వెన్ యూ నీడ్ హెల్ప్ టు రీచ్ అవుట్ దట్ క్యాపిటల్ యూ హ్యావ్. బ్యాంక్ ఉన్నట్లు, ముందు బ్యాంక్ లోన్స్ లేనప్పుడు డబ్బు లేకపోతే చదవలేను అనుకున్నారు. ఇప్పుడు సార్ అన్నారు కదా, బిట్స్కైనా దేనికైనా బ్యాంక్ లోన్స్ ఉన్నాయి. సో ఇది ఇప్పుడు, సో యూ హ్యావ్ సోషల్ క్యాపిటల్ అంటారు దాన్ని. సో యూ హ్యావ్ యాక్సెస్ టు దాట్ క్యాపిటల్. సో అందుకు లిమిట్స్ లేవు. ఇఫ్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ఐడియా,
సో ఎక్కడైనా దేనికైనా యాక్సెస్ చేయొచ్చు. ఎస్ డెఫినెట్గా. బట్ బెటర్ స్టూడెంట్స్ అంతా దే వర్ టోల్డ్ బై పీపుల్ లైక్ సార్ ఆర్ అస్, ఆర్ దే హవ్ సీన్ పీపుల్ డూయింగ్ లైక్ దట్ దేర్ ఫాదర్స్. దే హ్యావ్ దట్ విజువలైజేషన్ అనమాట. నేను ఐఐటీలో ఉన్నాను, ఇట్లాగా చేస్తున్నాను అన్నది వచ్చిన వాళ్ళకు లైఫ్ రియలీ ఈజీ బికాస్ దే డూ ఇట్ ఆటోమేటికలీ. దే డోంట్ కంప్లైన్ లేటర్. ఓవరాల్గా సార్ అంటే యూ ఆల్వేస్ ఎంఫసైజ్ ఆన్ ద పాయింట్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. అండ్ ఇక్కడ హ్యాబిట్ పెట్టుకున్నామంటే ఇట్ ఇస్ దేర్ ఫర్ ఎ లైఫ్ టైమ్. అండ్ నౌ వెన్ యూ కంపేర్ టు లాంగ్ టర్మ్ తీసుకొస్తే కనుక దెర్ ఇస్ డెసిషన్ మేకింగ్ అండర్, ఐ కాంట్ సే ఇమ్మెన్స్, బట్ దెర్ ఇస్ స్ట్రెస్ ఆఫ్ కోర్స్ వాళ్ళ మీద. సో దీన్ని అడ్రస్ చేసి వాళ్ళు సక్సెస్ అయితే కనుక దెర్ ఇస్ డెఫినెట్లీ లాంగ్ టర్మ్ తీసుకునేవాళ్ళు. లాంగ్ టర్మ్ తీసుకునేవాళ్ళు. లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి మన దగ్గరే చేసింది, అనన్య అని. షీ వాజ్ న్యాచురల్ గ్రోత్. నాకు తెలుసు అనమాట అమ్మాయి ఇప్పుడు ఈ సంవత్సరం చేయదు అని. తర్వాత అంటే దేవర్ ఫాదర్ అంటే మన చాలా నమ్మకం, శ్రీకాంత్ సార్, భాస్కర్ సార్ అంటే తీసుకొచ్చాడు. కానీ డెఫినెట్లీ షీ ల్యాక్స్ సో మెనీ థింగ్స్. 2 years అయిన తర్వాత మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా మాకు కనిపించకుండా పోయారు. ఏదో ఎంసెట్లో అక్కడికి చేరుదామని ప్లాన్ చేస్తున్నాడు. ఐ మై సెల్ఫ్ కాల్డ్, లేదండి ఈ అమ్మాయితో తీసుకొచ్చి మాట్లాడదామని. ఒక 2-3 times he did not even pick my call. Generally that doesn't happen. బట్ తర్వాత చెప్పాను, లేదు సార్ మాకు భయం వేసింది మీతో మాట్లాడాలంటే అని. నౌ షీజ్ ఇన్ ఐఐటీ దిస్ టైమ్. ఐ పుల్డ్ హర్ హియర్. అట్లా కాదమ్మా, వీ నో వేర్ యూ కేమ్ అప్ టు, దిస్ టైమ్ యూ విల్ గెట్ ఇట్. నౌ షీ గాట్ ఎవ్రీథింగ్. ఎంసెట్లో 700 సంథింగ్ వచ్చింది, మెయిన్స్ వచ్చింది, అడ్వాన్స్ వచ్చింది, బిట్స్ వచ్చింది, అన్నీ వచ్చినాయి, అన్నీ ఒకేసారి అయిపోయాయి. బికాస్ షీ ఈజ్ నౌ రెడీ నౌ. Yeah, and also she has now got the maturity to succeed also. అంటే సార్ అంటే యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఆర్ దెర్ ఇస్ నో ఫార్ములా ఫర్ మెచ్యూరిటీ ఆర్ దానికి లేదు. బట్ అగైన్ యాజ్ ఐ హవ్ సెడ్, ఆ స్ట్రెస్లో డెసిషన్ మేకింగ్ తీసుకోవడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ హెడేక్ అండ్ బర్డెన్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ దాట్ ఏజ్. సో దాన్ని మీరు అట్లా యాజ్ కౌన్సిలర్స్ కమ్ టీచర్స్ రెండు మీరే హ్యాండిల్ చేయాలంటే హౌ డూ యూ డూ ఇట్ యువర్ సెల్ఫ్ సార్? వీఆర్ రెడీ టు డూ ఇట్. ఒకటి ఏంటంటే ఇట్స్ టైమ్, హౌ మచ్ టైమ్ యూ వాంట్ టు స్పెండ్ విత్ చిల్డ్రన్ బేసికల్గా. Because teaching for us, like I told you, had been a passion basically. And to be with children is like it will improve your health. I all the time keep telling. Because that's the reverse energy transfer. You are deriving energy from the younger people. No, it's true. You are deriving energy. So definitely this part is very, very, very important. More important than any time in the history of IITs and మన పిల్లల ఇది చూస్తే పిల్లలకు ఈ మోటివేషన్ ఉంచుతూ వాళ్ళకి మన సెల్ఫ్ గెయిన్ లేకుండా సజెస్ట్ చేయడం అనేది ఇట్ రిక్వైర్స్ హైయర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఫ్రమ్ టీచర్స్. దర్ ఇస్ నో అదర్ వే. బట్ యూ నో వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద చైల్డ్ అండ్ యూ నో వాట్ ద చైల్డ్ షుడ్ డూ అండ్ యూ ఆర్ రెడీ టు సజెస్ట్ ఇట్ అండ్ ఆల్సో ఫేస్ ద క్రిటిసిజం సమ్ టైమ్స్. ఇంతకుముందు ఒక అమ్మాయి గురించి చెప్తున్నాను. బిగినింగ్లో నేనేమైనా అంటుంటే అమ్మాయికి నచ్చకపోయేది, నాతో పోట్లాడేది. But after 2 years, her maturity levels are very high. So teacher's job that way is difficult only. Like sir was telling, mother job etlago, it's difficult. So are you ready to take that difficulty? First of all. ఇప్పుడు గట్టిగా పిల్లలకు చెప్తే నచ్చదు కదా, వాళ్ళు ఇంట్లో తిట్టుకుంటారు. బట్ డెఫినెట్గా దే కమ్ బ్యాక్ టు యూ వన్స్ అగైన్, నో సారీ దట్స్ అ మిస్టేక్ ఫర్ మై సైడ్. సో ఎస్, ఒక లాంగ్ టర్మ్కి వెళ్తున్న స్టూడెంట్కి సబ్జెక్ట్తో పాటు సబ్జెక్ట్ను ఇటు సబ్జెక్ట్ రిక్వైర్మెంట్స్ చూస్తూ ఎగ్జామ్ రిక్వైర్మెంట్స్ని ఎక్కువగా చేస్తూ ఆ థర్డ్ ఎలిమెంట్ ఉంది చూడండి, సైకలాజికల్ ఫ్యాక్టర్, దాన్ని మేనేజ్ చేయగలిగితే ఇట్స్ గ్రేట్. అండ్ లెట్ మీ టెల్ యూ, సబ్జెక్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాదు, 4 subjects. యువర్ సైకాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ 4కి మార్క్స్ వస్తాయి. డైరెక్ట్గా మార్కులు కనిపించేవి 3 డైరెక్ట్గా కనిపించేవి. బట్ ఇండైరెక్ట్గా మనకు నేను భయపడి ఎగ్జామ్ చెడగొట్టాను అంటే యు లాస్ట్ ఇన్ 1 subject. అయితే ఈ ఎమోషనల్ ఇదిని, ఈ సైకలాజికల్ హెల్ప్ని పిల్లలలో నింపాలి అంటే ఫస్ట్ టీచర్ ఇన్ ద క్లాస్, సెకండ్ ద పేరెంట్. ఈ ఇద్దరి రోల్ ఇట్ ఈస్ చాలా చాలా ఎక్కువ ఇప్పుడు ఈ టైంలో. సార్ జనరల్గా రిపీట్ చేసేటప్పుడు ది మాక్ ఎగ్జామ్స్ కానీ ది ఎగ్జామినేషన్స్ దట్ యూ పుట్, దోస్ మ్యాటర్ ఎ లాట్. అండ్ దాని మీద ఫోకస్ ఎలా ఉంటుంది డెల్టాలో? దాని మీద ఫోకస్ ఎవ్రీ టాపిక్కి, ఎవ్రీ సబ్జెక్ట్కి వీ హవ్ గాట్ నౌ సో మచ్ విత్ us. There is a full program for different kinds of students.
సో సంబడి సార్ అన్నట్లు ఇప్పుడు 80% వాడు వచ్చినవాడు, సో వాట్ హీ కెన్ అబ్జర్వ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ సంబడి హూ ఇస్ has already qualified in mains and now he wants to make sure IITకే వెళ్తాను అని. సో బికాజ్ ఇట్ ఈస్ అ స్మాల్ ప్రోగ్రామ్, సో both in teaching, sir అన్నట్లు you start from the beginning because you know there are some people మనతో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కొంతమందికి కొన్ని కాన్సెప్ట్స్ క్లియర్గా ఉంటుంది, కొత్త వాళ్ళకి యూ మే థింక్ ఇట్ ఈస్ ద బేసిక్ థింగ్, వాళ్ళకి అదే అర్థం అవుతుంది బికాజ్ దే నెవర్ టాట్ దాట్. సో వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్ యూ హ్యావ్ టు బీ అవేర్ కదా ఎంతమంది మన వాళ్ళే వస్తున్నారు అండ్ హౌ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. రెండోది అవుట్ సైడ్ నుంచి బ్యాక్గ్రౌండ్, సో సార్ ముందే డిస్కస్ చేస్తారు నాతోని, కెమిస్ట్రీ సార్స్తోని, సార్కే సార్, రంజిత్ సార్తోని. సో who all are coming, so we already know the background. So అందుకు we can personalize the program. So program every week ఉంటుంది టెస్ట్, every week there are tests, every assignment కూడా everything is personalized depending, వాళ్ళు చేయలేకపోతే what is the point. సో నేనే కదా యుద్ధం పంపించాలంటే ముందు వాళ్ళకి వెపన్స్ తెప్పించాలి, అది వాడడం నేర్చుకోవాలి కదా, unless you practice with that you can't do it. సో అందుకు that empowering them. So that is very personalized, that the process of empowering. But there is a small difference between the 2-year program and one long term. ఎందుకంటే అక్కడేమో మనకి ఒక ఎంసెట్ లెవెల్ టెస్ట్లు ఫస్ట్, తర్వాత మెయిన్స్ లెవెల్స్, తర్వాత స్లోలీ అడ్వాన్స్ లెవెల్స్ అట్లా చేయాల్సి వస్తుంది. వన్స్ అగైన్ డిపెండింగ్ ఆన్ ద స్టూడెంట్స్. బట్ ఇక్కడ ఏంటంటే డే 1 నుంచి వీ నీడ్ టు గో ఫర్ ఆల్ లెవెల్స్. టైం ఇష్యూ వస్తుంది కాబట్టి సేమ్ ద స్పిరిట్ లూజ్ అవ్వకుండా 2 yearsలో మనం ఎన్ని టెస్ట్ పెట్టామో అన్ని టెస్ట్ పెట్టాలి. ఇక్కడ లక్కీగా ఏంటంటే మనకి ఆన్లైన్ ఎగ్జామ్స్ అయిన తర్వాత అందరికంటే ముందు మనం ఆన్లైన్ సిస్టమ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం. టెస్ట్ రాస్తారు, మార్క్స్ వచ్చేస్తాయి, అండ్ దానికి అనాలిసిస్ ఉంటుంది, ప్రతి క్వశ్చన్ డిస్కస్ చేస్తారు. సో యాజ్ ఫర్ as ద నెంబర్ ఆఫ్ టెస్ట్ ఈస్ కన్సర్న్, వాట్ వి డూ ఫర్ సెకండ్ ఇయర్స్ అన్ని టెస్ట్లు ఇక్కడ కూడా అవ్వాలి. బట్ దట్స్ వే ద టైమ్ ఇష్యూను మేనేజ్ చేసుకోవడము, తర్వాత డిఫరెంట్ స్టూడెంట్స్కి క్యాటర్ చేయడం. ఇప్పుడు దీంట్లో కొందరు ఎట్లా ఉంటారంటే లాంగ్ టర్మ్ చేసే దాంట్లో మొదలే చెప్తా నేను, చూడండి ఈ అబ్బాయికి లేక అమ్మాయికి రిపీట్ చేస్తే మెయిన్స్ అవకాశాలు మాత్రం బ్రైట్గా ఉన్నాయి, అడ్వాన్స్ ఉండకపోవచ్చు అని చెప్తాను. సో వాళ్ళకి వీల్ ఫోకస్ మోర్ ఆన్ మెయిన్స్. చెప్తాం, బాబు నువ్వు అడ్వాన్స్ బాగా ట్రై చేస్తున్నావు పర్లేదు, బట్ మెయిన్స్ మాత్రం గ్యారంటీగా అవుతుంది అని అట్లా చేయడం. బట్ ఇంకెవరైనా ఇంకొంచెం బ్రైట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంకొంచెం టెస్ట్లు కూడా అడ్వాన్స్ టెస్ట్లు ఎక్కువ పెట్టడం జరుగుతుంది. సో దట్ వే ఫైనల్గా ఏంటి అంటే మన దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 1 year లాంగ్ టర్మ్ చేస్తుంటే వాళ్ళు డిసప్పాయింట్మెంట్తో వెళ్ళొద్దు. ఒక నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ కెపాసిటీని బట్టి ఐఐటీని మెయిన్ టార్గెట్గా పెట్టుకొని ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs, ఇండియన్ IIITs, హైదరాబాద్ IIIT, బెంగళూరు IIIT, భువనేశ్వర్ IIIT, లేకపోతే బిట్స్, లేకపోతే MIT, లేకపోతే విఐటి కంప్యూటర్స్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ, అట్లా ఉన్నాయి. సో ఇట్లాంటిగా ఒక ఓవరాల్గా పిల్లలకి ఈ 1 year చేయడం వలన ఒక టాంజిబుల్ రిజల్ట్ వచ్చేలాగా ప్లాన్ ఉంటుంది. సో ఎట్లా ఉంటుంది సార్, డిఫరెంట్ స్ట్రోక్స్ ఫర్ డిఫరెంట్ ఫోక్స్ లాగా ఉంటుందా, లేకపోతే హౌ డూ యూ యాక్చువల్లీ కేటర్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్స్ ఆఫ్? ఇప్పుడు ఐసీయూ చూడండి, మెడికల్ అనాలజీ చేయాలి అంటే అందరికీ దేర్ ఆర్ ఇన్ ద సేమ్ రూమ్, బట్ ఒకరికి ఏదో లివర్ ప్రాబ్లం ఉంటుంది, ఒకటి కిడ్నీ, ఒకటికి హార్ట్, వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో దెర్ ఈజ్ సమ్ కామనాలిటీ, అందరికీ సేమ్ థింగ్. వాడు ప్రతి హాఫ్ అన్ అవర్ బీపీ మెషిన్ ఉంటుంది, ఆ లిక్విడ్స్ వెళ్తూ ఉంటుంది, అవన్నీ ఫ్లూయిడ్స్ అవన్నీ అవుతూ ఉంటాయి. సో సర్ ఆర్ సర్టన్ థింగ్స్ కామన్, బట్ క్లియర్లీ టీచింగ్ ఈజ్ కామన్. బట్ ద వే యూ టాక్, వాట్ కైండ్ ఆఫ్ అసైన్మెంట్, కొంతమందికి ఏంటంటే అంత క్లాస్లో ఇవ్వకుండా కొంతమంది వస్తారు మన దగ్గరికి బికాజ్ ఈ బెటర్ ఇన్ మ్యాథ్స్ అండ్ యూ వాంట్ స్కోర్ మోర్ ఇన్ మ్యాథ్స్. సో ఫర్ దమ్ ఐల్ గివ్ స్పెషల్ డిఫరెంట్ అసైన్మెంట్స్ కూడా ఇస్తాను, ఎక్స్ట్రా అసైన్మెంట్. అడ్వాంటేజ్ అంటే స్మాల్ నెంబర్స్ బేసిక్గా, అండ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఫ్రీడమ్. So freedom, they come, they can approach us any time. Even now, even they call us any time, they send messages what to choose between Warangal Chemical and something else if they are asking. So during that, and they have Chanu ekkadi nunchi vastundi, mundu nunche untayi kada, so anduku mundu nunche vallu vastu untaru. So that this chapter lo I want more assignments. So we can always produce extra assignment, having had so many years of experience. So we can always give them more. Or ఇలాంటి ప్రాబ్లం నాకు కావాలంటారు కొంతమంది, నాకు ఈ ఫంక్షనల్ ఈక్వేషన్స్ విత్ డిఫరెన్షియబిలిటీ నాకు సరిగ్గా ఐ నీడ్ మోర్ గ్రిప్ అంటే దాని మీదే ఓ 10 questions అప్పుడే తయారు చేసి ఇవ్వచ్చు. సో దాట్ ఈస్ ద వే ఆ డిఫరెంట్ స్ట్రోక్స్ అండ్ డిఫరెంట్ ఫోక్స్ అక్కడ వస్తుంది. బట్ కామనాలిటీ టీచింగ్ విల్ బి కామన్. క్లాస్రూమ్కి వచ్చినప్పుడు అందరికి ఇచ్చే అసైన్మెంట్స్, అందరికి టీచింగ్ కామన్ ఒకటి ఉంటూనే ఒక్కొక్క స్టూడెంట్కి మళ్ళీ మా టైం ఇస్తాం, బేసిక్గా టైం.
Ultimately, is that willingness to give personal time. సో మనం టైం ఇస్తే ఆటోమేటిక్గా వీళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే యువర్ కెపాసిటీ టు రికగ్నైజ్ ద స్టూడెంట్స్ లిమిటేషన్స్ అండ్ Potential strength, both current weaknesses and potential strength, because టీచర్గా మనకు తెలియాలి అది ఫస్ట్. అది తెలిసి టైం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అనుకోండి, ద ప్రోగ్రామ్ ఇవాల్వ్స్. సో October 26th నుంచి యువర్ అంటే డ్యూరేషన్ ఏమైనా ఉందా సార్, లైక్ ఇట్లా నార్మల్గా, ఆర్ యూ హ్యావ్ టిల్ ది ఎగ్జామ్ యువర్ exam till the join some institute. till the institute అక్కడ టిల్ దే గో టు ది ఇన్స్టిట్యూట్. ఇప్పుడు ఈరోజు అవన్నీ లాక్ అయిపోయినాయి నిన్న. ఇది మన చాయిసెస్. ఆ చాయిసెస్ లాక్ అవ్వకంటే ముందు నా టైము సార్ టైము హాఫ్ ద డే వీఆర్ ఓన్లీ టాకింగ్ టు స్టూడెంట్స్. దాన్ని మార్చడం, మళ్ళీ మార్చడం, 2-3 ఐటరేషన్స్ చేయడం, అక్కడ దాకా అనమాట. తర్వాత మెల్లగా పిల్లలు వచ్చేసి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళేదాకా ఉంటుంది ఒక ప్రోగ్రామ్. సో దేర్ ఇస్ స్టార్ట్ ఒకటే ఉంది కానీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. కొంతమంది అవుతే దాని తర్వాత కూడా ఇంటరాక్షన్ ఉంటుంది. సపోజ్ ఈ స్ట్రగ్లింగ్ ఇన్ ఎ ప్లేస్, సో either he himself comes says I'm having problem in physics or we help them in first year. ఐఐటీలో వెళ్ళి స్ట్రగుల్ అవుతున్న పిల్లలకి ఇక్కడ హెల్ప్ చేసాము. అదొకటి. రెండోది సమ్ టైమ్ పేరెంట్స్ కమెంట్ సేయింగ్ నా మాట వినట్లేదు, అక్కడ వెళ్ళి సరిగ్గా GPA 6 point అయిపోయింది, మీరు మాట్లాడండి. అది కూడా ఉంటుంది. పేరెంట్స్ను సో వాడు మా మాట వినట్లేదు, వాడికి ఏంటవుతుందో తెలియదు, అక్కడ వెళ్ళి చదవట్లేదు. సో దట్ రిలేషన్షిప్ కంటిన్యూస్. ప్రతి ఎగ్జామ్ ఒక్కొక్క ఎగ్జామ్కి మళ్ళీ ఒక బిట్ సాట్ వస్తుందంటే ఆ టైంలో మోర్ బిట్ సాట్ ఎగ్జామ్స్, మెయిన్స్ దగ్గర మెయిన్స్ ఎగ్జామ్స్ ఎక్కువగా, అడ్వాన్స్ దగ్గర అడ్వాన్స్ ఎగ్జామ్స్ ఎక్కువగా. కంప్లీట్గా చెప్పే కదా, ఒక గోల్ ఈజ్ ఫిక్స్డ్ దట్ దిస్ చైల్డ్ హూ కేమ్ టు డెల్టా షుడ్ నాట్ గో ఎంప్టీ హ్యాండ్. Or let me put it slightly differently. I talked about my son. When I'm designing a program for my son, what I will do, same thing we do for the children. It's as simple as that. అది అర్థం అవుతే మా డెల్టా ఫిలాసఫీ అర్థం అయిపోయింది. We coach our own children, right? Because the children, so we assume that he is our child. So then obviously you have to keep changing. ఇది పని 10 ఏళ్ళు పని చేసింది కానీ వీటితో పని చేయకపోతే కొత్తగా మనం ఆలోచించాలి. మన పిల్లవాడు వదిలేము కదా. So ultimately you are responsible for his welfare. So you have to think from that perspective. Ultimately that's what gives you energy, that's what gives you meaning, that's what gives you the passion, because he is your child. అండ్ పిల్లలు ఆల్సో ఆర్ కన్విన్స్డ్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. పిల్లలు చూస్తారా లేదు, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఒకవేళ వాడు అనుకునేలో సక్సెస్ అవ్వకపోయినా ఎవరు కూడా డెల్టాలో సర్చ్ చెప్పలేదనో, ప్రోగ్రామ్ లేదనో, దెన్ నెవర్ సే. సార్ ది లాస్ట్ ఫైనల్ కాన్సెప్ట్ ఇది. దిస్ ఇస్ సంథింగ్ దట్ హెస్ బీన్ బాదరింగ్ మీ ఫ్రమ్ మెనీ డేస్. అంటే అది ఇప్పుడు రిజల్ట్స్ రావాలి అనేది పిల్లలు కానీ పేరెంట్స్ కానీ ఒక అవసరం. దాన్ని వీళ్ళు ఒక అవకాశంగా చూసుకొని 21 days ప్రోగ్రామో, ఒక 2 months ప్రోగ్రామో, 3 months ప్రోగ్రామో, ఇలాంటి క్రాష్ ప్రోగ్రామ్స్ చాలా వస్తున్నాయి. అండ్ లింక్ టు ఇట్ మనం ఫౌండేషన్ 8th 9th నుంచే, ఇప్పుడు ఈ మధ్య 6th నుంచే ఐఐటి అని చెప్తూ ఉన్నారు. బట్ కాంట్రరీ టు దట్ దేర్ ఇస్ అ గై హూ ఐ ఇంటర్వ్యూడ్ ఫ్రమ్ మన ఇన్స్టిట్యూట్ నుంచి, మణ్దీప్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు, హీ హాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఒలింపియాడ్స్ ఇన్ హిస్ స్కూల్, అండ్ ఆ తర్వాత ది డైరెక్షన్ ఇన్ విచ్ హీ వెంట్ అండ్ ద రిజల్ట్స్ హీ గాట్ అనేది చాలా డిఫరెంట్ వేలో కనిపిస్తుంది. సో దీని కాంట్రాస్ట్గా మాట్లాడుతూ వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? యాక్చువల్గా యూ సెడ్ డిఫరెంట్ వేలో అంటున్నాం. దిస్ యాక్చువల్లీ ద కరెక్ట్ వే. యాక్చువల్లీ స్పీకింగ్ మనకున్న ఇంతకుముందు చెప్పా కదా, వెన్ సో మచ్ మనీ కేమ్ ఇన్ టు దిస్ ఎడ్యుకేషన్, ఎస్పెషల్లీ దిస్ 11th and 12th కాంపిటీషన్ ఎడ్యుకేషన్లో వచ్చిన తర్వాత మార్కెట్ ఫోర్స్ ఆర్ డిసైడింగ్ వాట్ టు బి డన్. దేర్ పవర్ ఈజ్ సో మచ్ దట్ ఈవెన్ ద వెల్ మీనింగ్ పీపుల్ ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు థింక్. యాక్చువల్గా ఒక ఐఐటీజే అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రావాలి అంటే వన్ వర్డ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఒక వేల కొద్ది ప్రాబ్లమ్స్ని బట్టి కొట్టి కాదు కదా, మనం ఎంత నేర్చుకున్నా ఫైనల్గా ఒక న్యూ సిచ్యువేషన్కి ఫేస్ చేయడం. దాన్ని తీసుకొచ్చేసి 7th 8th 9thలో అందరికీ ఒకేలాగా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ర్యాంకర్స్ టు కమ్ ఫ్రమ్ మై బ్రాండెడ్ కాలేజ్ రావాలా, వీళ్ళు ఎట్లా పట్టుకుంటారు మరి? ఏదో కొంతవరకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది స్కూల్స్లో, ఈ అబ్బాయి బాగా చేస్తారు, ఆ అబ్బాయి బాగా చేస్తారు, బట్ దాంట్లో ఎవరు నిజంగా సక్సెస్ అవుతున్నారో చాలామంది తెలియదు. సో ఏం చేస్తాము, ఒక 100 మందిని తీసుకొచ్చేసి ఒక హైయర్ లెవెల్ ప్రోగ్రామ్ ఇచ్చేస్తాం మనం 7th 8th 9thలోనే. దాంట్లో 2-3 తట్టుకుంటారు. సో వాళ్ళని క్యాచ్ చేసే ప్రోగ్రామ్స్ తప్పిస్తే ఇవి నిజంగా ఆ లెవెల్లో అవసరమైన ఫౌండేషన్ ఇస్తామన్న ప్రోగ్రామ్స్ లేవు. సో 11th 12th సిలబస్ను 10th వరకే ఫినిష్ చేయడం అనే ఒక కాన్సెప్ట్ అనేది ఇట్స్ అ రాంగ్ కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ మనకు అనిపిస్తుంది, మీరు అన్నారు ఆ పిల్లల్ని పట్టుకోవడానికి అని చెప్తున్నా, ఆ పిల్లలకు న్యాయం చేయడానికి కూడా కాదు. ఇంతకుముందు చెప్పాను మీకు నేను,
the best rankers nowadays, they are short of many other qualities. పిల్లలకు నిజంగా చెప్తున్నాను, అసలు ఐఐటికి ఎందుకు వెళ్తున్నారో తెలియకుండా టాలెంట్ పిల్లల్ని క్లోజ్ చేసి పంపించడం వల్ల చాలా కష్టాలు పడుతున్నారు వాళ్ళ తర్వాత. వాళ్ళకు జస్టిస్ జరగట్లేదు. కానీ కార్పొరేట్ సెక్టర్లో ఏంటంటే వాళ్ళు దొరుకుతున్నారు వీళ్ళకి, ఇక మిగిలిన వాళ్ళంతా స్మాష్ అవుతున్నారు. సో దట్ ఈస్ మీనింగ్లెస్. తర్వాత ఈ 21 ప్రోగ్రామ్స్ లేక ఇవి ప్రోగ్రామ్స్ కూడా ఏంటి అంటే అవి ఏమంటారంటే ఒక కన్సోలింగ్ టైప్, ఎవరికి అప్పటి వరకు ప్రిపేర్ అవ్వకుండా లాస్ట్ మినిట్లో ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళకేమో ఒక సాటిస్ఫాక్షను, పెట్టిన వాళ్ళకేమో డబ్బులు. సో లీవ్ దెమ్ అవుట్. బట్ నిజంగా ఒక స్కూల్ లెవెల్ నుంచి పిల్లల్ని ప్రాబ్లమ్ సాల్వర్స్గా తయారు చేయాలి అనుకుంటే మేము మనీ దిప్పు చేసిందే చేయాలి ఎవరైనా కూడా. అక్కడ ఏంటంటే దానికి ఒక ఎంట్రన్స్ రావడము, ఒక ఫైనల్ రిజల్ట్తో సంబంధం లేదు అక్కడ. ఎందుకంటే దానికి కొందరే వెళ్తారు. ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళేది 6-5 వెళ్తారు, నేషనల్ లెవెల్కి వెళ్ళేది ఒక 30-40 వెళ్తారు. సో డెఫినెట్గా అక్కడ దాకా అందరూ రీచ్ అవ్వరు. సో రీచ్ అవ్వకపోయినా ఒక సీట్ రావడము, సీట్ పోవడం అంటూ ఏమీ ప్రెషర్ లేదు. కానీ టేకింగ్ దట్ ఇస్ అన్ ఎక్స్క్యూజ్, యూ డెవలప్ ది మ్యాథమెటికల్ స్కిల్స్ ఫర్ అ చైల్డ్. ఐఎమ్ టెలింగ్ యూ, అసలు వాడు ఒక ఒలింపియాడ్ మ్యాథ్స్ ఒలింపియాడ్ చేసిన స్టూడెంట్ రేపు బీకామ్కి వెళ్ళనివ్వండి, హ్యాపీగా ఈ సో కాల్డ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ అన్నీ బికమ్స్ అ కేక్ వర్క్ ఫర్ హిమ్. అండ్ ఎనీ అదర్ థింగ్, కొంచెం అడిషనల్గా స్టాటిస్టిక్స్ అట్లాంటి నేర్చుకుంటే ద మోస్ట్ రీసెంట్ టెక్నాలజీస్ను లేక మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నిటికీ వెళ్ళిపోవచ్చు వాడు నిజంగా చెప్పాలంటే. సో దాట్ ఈస్ ద ఫౌండేషన్ యాక్చువల్గా. అంతేగాని ఈ లేటర్ స్టేజెస్లో ఒక క్రాష్ ప్రోగ్రాములు కానీ లేక స్కూల్ లెవెల్లో 11th 12th ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లను కంప్లీట్ చేయడం కానీ వెరీ అన్సైంటిఫిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఆల్ చిల్డ్రన్ కెన్ లెర్న్. సార్ చెప్తారు ఏంటి, దట్ ఆల్జిబ్రా, కాంబినేటోరిక్స్, జామెట్రీ, ఇంకేంటి సార్, నెంబర్ థియరీ. ఇవి నిజంగా పిల్లలకి ఒక ఖచ్చితంగా మార్క్స్ రావాలి అని ఒక రిజల్ట్ ఫోకస్ పెట్టకుండా స్కూల్స్లో కొంచెం అడిషనల్గా అన్ని రకాల పిల్లలకు నేర్పించవచ్చు. అది దిస్ నథింగ్, నో బయాలజీ వెళ్ళే పిల్లలు కూడా నేర్పించవచ్చు, దిస్ నో ప్రాబ్లం విత్ దాట్. అది నేర్పించడం వలన ఫ్యూచర్లో ఐఐటీ, జేఈఈ అడ్వాన్స్ లాంటి ఎగ్జామ్స్ కావాల్సిన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ చేయడమే ఇట్స్ అ నార్మల్ ప్రాసెస్. మనకు ఒక ప్యారలల్ మార్కెట్ డెవలప్ అవడం వల్ల మనం ఏమనుకుంటాం, ఇదే కరెక్ట్ ప్రాసెస్ అనుకుంటాం యాక్చువల్గా. బట్ ఇంకా దాన్ని కూడా వాళ్ళు అదే చెప్తారనమాట. మాకు ఒలింపియాడ్ స్కూల్స్ అంటారు, ఒలింపియాడ్ స్కూల్స్ నుంచి అటెండ్ అయిన పిల్లలు నేను మాట్లాడితే ఒలింపియాడ్ ఏం చేశారు బాబు అంటే మేము రాయలేదు సార్ అంటారు. ఓన్లీ నేమ్ ఉంటుంది అక్కడ. ఆ ఒలింపియాడ్ అన్న వల్ల ఇంకొక 20,000 ఫీ ఎక్కువ ఛార్జ్ చేయొచ్చు. యాక్చువల్గా ఇదంతా కార్యక్రమం ఏంటంటే దోస్ స్ట్రాంగ్ స్టూడెంట్స్ని పట్టుకునే కార్యక్రమం. దాంట్లో ఈ విషయాలన్నీ పేరెంట్స్కి తెలియవు కాబట్టి అది రన్ అవుతుంది. బట్ వెల్ మీనింగ్ పేరెంట్స్కి నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఎక్కడున్నా, ఏ టౌన్లో ఉన్నా పర్లేదు, సిటీస్లో ఉన్నా పర్లేదు, విలేజ్లో ఉన్నా పర్లేదు, నా దగ్గరికి వచ్చిన స్కూల్ మేనేజ్మెంట్స్ చెప్తాను నేను, మీ దగ్గర టీచర్స్ కావాలంటే ట్రైనింగ్ ఇస్తాం మేము, ఈ పిల్లలకి ఇవి నేర్పించండి. ఎందుకంటే ఫిజిక్స్ నేను చెప్తాను, చాలా సీరియస్గా చెప్తాను. ఫిజిక్స్ చెప్పిన తర్వాత కూడా ఫిజిక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం పిల్లవాళ్ళకి రాదు, బికాస్ ఆఫ్ దేర్ బేసిక్ మ్యాథమెటికల్ స్కిల్స్ లేకపోవడము, మ్యాథమెటికల్ థింకింగ్ లేకపోవడం. దిస్ విల్ డెవలప్ డ్యూరింగ్ స్కూల్ వెన్ యూ డూ దట్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 8th స్టాండర్డ్లో ఇప్పుడు జియోమెట్రీ, నెంబర్ థియరీ ఇవి నేర్చుకుంటే యాజ్ అపోజ్ టు క్యాల్కులేస్ చేయడం. ఇప్పుడు టిపికల్ ఐఐటీ ప్రోగ్రామ్లో ఏంటి, 8th స్టాండర్డ్ నుంచే డిఫరెన్షియేషన్ మొదలు పెడతారు. అండ్ టాట్ బై హూ? బై ఫెలో హూ డజంట్ నో క్యాల్కులేస్ ప్రాబ్లీ, బికాజ్ వాడు 9th స్టాండర్డ్ టీచర్ కదా, వాడు కాలేజ్ టీచర్ కాదు. సరిగా వాడేదో మెటీరియల్ పట్టుకొని అక్కడి నుంచి చెప్పేస్తున్నాడు. సో లెర్నింగ్ ఇట్ బ్యాడ్లీ టు రూయినింగ్ ఇట్ ఇఫ్ ఎవర్. ఇంకోటి ఏంటంటే, ద మెయిన్ థింగ్ అబౌట్ బీయింగ్ ఎ చైల్డ్ ఈజ్ బీయింగ్ ఎ చైల్డ్. అంటే ఏది చేసినా బికాస్ చైల్డ్హుడ్లో ప్రెషర్ లేదు. ఇప్పుడు మనం అందరూ ఒకసారి అడల్ట్హుడ్లో యూ హ్యావ్ ప్రెషర్ టు ఎర్న్ ఎ లివింగ్ కదా, సో యూ ఆల్వేస్ షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి. సో మైండ్ ఈజ్ నెవర్ ఫ్రీ బికాస్ వీఆర్ ఆన్సరబుల్ ఆన్ ఎ డైలీ బేసిస్. ఆ టైంలో ఏంటంటే వాట్ ఎవర్ దే ఆర్ లెర్నింగ్, యూ షుడ్ గివ్ దెమ్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ అట్ ద డీపెస్ట్ పాసిబుల్ లెవెల్. సో జియోమెట్రీ స్కూల్ సిలబస్ లాగా ఉంది, కానీ జియోమెట్రీ ఇంకా డెప్త్లో నేర్చుకుంటే, సో దట్ ఈస్ హౌ హీ బికమ్స్ ఏ లేటర్ ఆన్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఆర్ ఎ ఫీల్డ్ మెడల్ విన్నర్ ఆర్ ఎ స్టీవ్ జాబ్స్ ఆర్ ఎ బిల్ గేట్స్. అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. బికాజ్ వాట్ ఎవర్ హీస్ డూయింగ్, హీ లెర్న్స్ హౌ మచ్ డెప్త్ దెర్ ఇస్. ఇప్పుడు మంజుల్ భార్గవ అని ఉన్నాడు, ఇండియన్. హీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద ఫీల్డ్ మెడల్ ఇన్ మ్యాథ్స్. ఇట్స్ ద ఈక్వలెంట్ ఆఫ్ నోబెల్.
వాడు అమెరికాలో పుట్టాడు పెరిగాడు అక్కడ హీ వాజ్ ప్రొఫెసర్ ఇన్ ప్రిన్స్టన్. And his first major result was what some things that Gauss had done 200 years ago. Not a new thing. People thought avandi అయిపోయింది అక్కడ చేయడానికి ఏం లేదు అని. But because he was an original thinker, he could find to be a fertile field అందరూ వదిలేసింది. And where do you get that confidence? Where do you have the creativity for that? When with whatever you are doing, whether it is simple mensuration or arithmetic or algebra, whatever you are doing in 8th standard, అది ఎంత డీప్గా తీసుకెళ్తే దెన్ ఇన్ ఎనీ ఫీల్డ్ యూ సీ గోల్డ్ కదా. సో ఇట్ ఈస్ యూ గోదావరి దగ్గర వెళ్ళక గోదావరి ఇస్ దేర్ అండర్ యువర్ ఫీల్డ్ అని తెలుస్తుంది అప్పుడు ఎవ్రీవేర్. సో ఆ కాన్ఫిడెన్స్తో యుల్ బికమ్ సో వెరీ క్రియేటివ్ ఇన్ ఎనీథింగ్ యూ టు. దట్ ఈస్ వై 8లో జియోమెట్రీ చేయాలి, నాట్ క్యాల్కులస్. ఇట్స్ సిల్లీ టు డూ క్యాల్కులస్. హీ షుడ్ బి డూయింగ్ నంబర్ థియరీ బికాస్ నంబర్స్తో ఆడుకుంటున్నాడు కదా. సో నంబర్ థియరీ ఇది కాంబినేటరీ, ఇది సింపుల్ లాజిక్ కదా, హౌ టు కౌంట్. కాంబినేటరీకి అంత ఏంటి, హౌ టు కౌంట్. సో దట్ ఈస్ వాట్ యూ లర్న్. 1 2 3 4 అని కౌంట్ పిల్లలు చిన్నప్పుడే 3-year-olds చేస్తారు కదా మనకు చెప్పకపోయినా. సో దిస్ ఈజ్ వాట్ దే డూ, బట్ దే సీ సచ్ బ్యూటీ అండ్ డెప్త్ దట్ దే ఫాల్ ఇన్ లవ్ విత్ ద ఐడియా ఆఫ్ ఐడియాస్. అండ్ దాట్ అది ఒక్కసారి బ్రైట్ స్టూడెంట్కి అది ఇస్తే స్కై ఇస్ ద లిమిట్ బికాస్ హీల్ డిస్కవర్ ఎవ్రీథింగ్. రామానుజం ఏం చేశాడు, హీ డిడ్ంట్ హ్యావ్ టీచర్స్, హీ టాట్ హిమ్సెల్ఫ్. నో అంతేకాదు అది మామూలుగా అదేమో బ్రైట్ స్టూడెంట్స్, ఈవెన్ నాట్ సో బ్రైట్ కూడా ఇప్పుడు నేర్చుకుంటాడు ఫన్ కోసము. వాడి పెద్ద ఒక గోల్ ఉండకపోవచ్చు. బట్ సార్ అన్నారు ఇంతకుముందు కొందరు పిల్లలు కొంచెం లేట్గా మెచ్యూర్ అవుతారని. వెన్ హీ వాంట్స్ టు డూ ఇట్, యు ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ ఆల్ ది థింగ్స్ ఫర్ హిమ్. సో ఇట్ వర్క్స్ ఫర్ ఆల్. సో దట్ ఈస్ యాక్చువల్లీ ద థింగ్. Even if he did not get IIT, even if he did not go for higher levels in Olympiad, nothing to bother actually. Because America IIT లేదు, IIT JEE లేదు కదా. But how are they producing such smart people? Because of this, they have been exposed to being creative. So a correct time lo, because 11th 12th they do so many other things. But college వెళ్ళేసరికి suddenly he gets interested in maths or whatever, put time competition వెళ్తాడు. How is he succeeding? వాళ్ళకి IIT JEE కోచింగ్ లేదు, ఏమీ లేదు. బికాజ్ హిజ్ మైండ్ ఇస్ సో ఫర్టైల్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, చాలామందికి సార్ అన్నట్లు ఈవెన్ ద టాప్ ర్యాంకర్స్ ఇప్పుడు ఆల్రెడీ తగ్గే, దే టైర్డ్. 6 నుంచి అదే క్యాల్కులస్ నేర్చుకుంటే మళ్ళీ మల్టీవేరియట్ క్యాల్కులస్ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చెప్తాడు కాయకో అంటాడు. హీ వాంట్స్ టు రీడ్ అ బుక్, వాడు ఈ డోంట్ వాంట్ టు. సో హీ ఈజ్ ఆల్రెడీ గివెన్ అప్. సో ఫ్రెష్నెస్, ఆ 17-year-old ఫ్రెష్నెస్ కాకుండా హీ ఈజ్ ఆల్రెడీ ఓల్డ్ మ్యాన్ అయిపోయాడు. సో హౌ టు కీప్ ఫ్రెష్ ఇస్ బై ఎక్స్పోజింగ్ దెమ్ టు డెప్త్ దట్ వాట్ దే ఆర్ డూయింగ్. నాట్ ఎప్పుడో ఎలాగా నేర్చుకుంటారు క్యాల్కులస్ తర్వాత, అది ముందు taught badly by a bad teacher rather than leave it for later. But let him learn this first. అందుకు that is why this kind of a program దానికి మీనింగ్ ఉంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇంకొక యాడ్ చేస్తాను నేను. టు ఎక్స్పోజ్ చిల్డ్రన్ ఫర్ బెటర్ థింగ్స్, ఇట్ హెస్ గాట్ ఎన్ ఇన్స్పిరేషనల్ వాల్యూ ఇన్ ద సెన్స్. Recently, now one person called Rosary Penrose got a Nobel Prize. So that gentleman came to one of the universities. My nephew is there. So he met him. He went to him, and before he got a Nobel Prize, actually he was visiting a professor, speaker there in that San Diego University. ఆయన చెప్పేది విన్నాడు. అబ్బాయికి పూర్తిగా అంత ఇది అవ్వలేదు, ఎందుకంటే ఇట్స్ టాప్ లెవెల్ థింగ్. బట్ హీ వెంట్ టు హిమ్ అండ్ హీ వాంటెడ్ అన్ ఆటోగ్రాఫ్. అండ్ ఆన్ హూజ్ నేమ్ ఐ షుడ్ గివ్ అని అడిగాడు అనమాట. అడిగితే ఆన్ మై టీచర్స్ నేమ్ హీ టోల్డ్. హీస్ మై అంకుల్, బట్ హీ వాజ్ ఆల్సో మై టీచర్. యూ ఆర్ ఇంట్రడ్యూస్డ్ టు మీ వెన్ ఐ వాజ్ ఇన్ 11th and 12th. యూ రిమెంబర్ దట్ టైమ్ ఐ యూస్ టు మేక్ పీపుల్ రీడ్ దీస్ బుక్స్. There is a book, famous book by Rosary Penrose, Road to Reality. సో ఆ టైంలో కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి అది ఇచ్చేసి చదవమనేవాడిని. ఇట్స్ నాట్ దట్ దే రియలీ ఫాలో ఎవ్రీథింగ్. ఐ మై సెల్ఫ్ నో యాజ్ అ స్టూడెంట్. మై టీచర్ త్రూ అన్ మీ షేక్స్పియర్, విచ్ నాకు హెడ్ అండ్ టైల్ తెలియదు నిజంగా చెప్పాలంటే. బట్ ఐ ఫెల్ట్ గ్రేట్ అబౌట్ ఇట్. అబ్బా, మా టీచర్, ఐఎమ్ ఎ చూజన్ వన్, హీ గేవ్ మీ సంథింగ్ డిఫికల్ట్ విచ్ అదర్స్ కెనాట్ డూ. అండ్ లుక్, he wrote my name and gave it. Now I got it with me actually. I feel so happy because I was suggesting some fellow, suddenly without even meeting I got his autograph. But the point is, that is the inspiration people carry, children. So that inspirational value kuda unchale. When you achieve these things, everybody won't be ready at the same time. But remember the fate, like how it took one fellow from here to there, from town to oka village nunchi oka chotiki teeskelladam ante
the inspiration you are carrying, no? So how can you measure that now? How you can't measure? And now a Nobel Prize వచ్చింది, అమ్మో అయ్యా అరే I met that man and I got a Nobel Prize. Now even now that inspiration value I'll tell you. Like when if possible I tell people to take children to IITs. విజువలైజ్ చేయడం అంటే ఏంటి? ఐఐటి చూడండి, లోపల తిరగండి. ఇఫ్ యూ గో టు ఐఐటీస్, పీపుల్ ఆర్ రెడీ టు షో యూ అరౌండ్, దే డోంట్ రిఫ్యూజ్ యూ. ఒక స్టూడెంట్ తీసుకెళ్ళి చూపిస్తే అరే ఇక్కడికి నేను రావాలి అనుకుంటాడు కదా. సో దట్ ఇన్స్పిరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మోర్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ ఐ టెల్ యూ, దట్స్ వెరీ ఇంపార్టెంట్. దట్ కెన్ ఓన్లీ బి ఇంపార్టెడ్ బై టీచర్స్ అండ్ దీనివల్లే అవుతుంది. పేరెంట్స్ వెల్ ఇన్ఫార్మ్డ్ అండ్ లర్న్ పేరెంట్స్, అండర్స్టాండింగ్ పేరెంట్స్ బేసికలీ. So overall, your views about online education in this particular period, in October to let's say till maybe March, April, how will this online education take the 11th and 12th and the repeating process forward? Yeah, I told you first psychologically people should agree, and from our side we'll have online classes to begin with. They'll be from morning to evening as usual. బట్ సిన్స్ మనకేంటంటే స్మాల్ బ్యాచెస్ కాబట్టి ఈవెన్ ఆన్లైన్ జూమ్లో కాబట్టి వీ కెన్ ఆల్సో ఓపెన్ దేర్ విండోస్ అండ్ టాక్ టు దెమ్ అండ్ ఎంగేజ్ దెమ్ ఇన్ డిస్కషన్. And we have already, both on August 15th and Teachers' Day, we allowed the students to perform online. Yes. We gave them opportunities, and they really surprised us the way they managed the show. We said, we are allowing you, we'll be there to guide you, but you manage the show. So they learned how to at the right time share screens or whatever, and they came up with different, whether it was quizzes or whether it was somebody sketching within 1 minute to whatever, singing, all sorts of things. They came up with an entire innovative program, and it was a spectacular success, and we have already done it twice. So once the willingness is there from us to support them and from them to accept it, then technology itself can be exploited in a ways that we couldn't do offline. And we've already got enough experience with that, right? True. And we would like to, in the beginning, we would like to call the parents also, involve them how it goes and how they should use it basically. And luckily, since it is going down, we may also bring them here for a few days, even during online. ఇప్పుడు ఇది డిసెంబర్లో బాగా తగ్గిపోతాయి. So then there is, and the government, if it says anyway you are allowed to, then there is no reason why we can't continue with the hybrid model. Thank you so much, sir, and wish you all the very best in molding many people who want to pursue their careers and all. And మీ గైడెన్స్ అండ్ మోటివేషన్ అనేది ఈ బ్యాచ్కే కాదు చాలా బ్యాచెస్కి ఉండాలని చెప్పేసి చెప్తూ థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ టైం. Thank you so much. Thank you. Like and subscribe Eagle Media Works.